యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆమేన్. చదవబడిన వాక్యమును దేవుడు మన వినికిళ్ళు విరిచి వడ్డించునుగాక. పరిశుద్ధులారా దయచేసి కూర్చోనండి. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఉదయకాలమున 10 గంటలకు మన సహోదరి రాణి సిస్టర్ ఇంటి దగ్గర జ్ఞాపకార్థ కూటమి ఉన్నది, వారి మామయ్య గారిది. దయచేసి సంఘానికి మరి సంఘమంతా హాజరు కావాలని వారు కోరి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దయచేసి రేపు ఉదయకాలం 10 గంటలకు మన రాణి సహోదరి యొక్క ఇంటి దగ్గరకు రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రేపు సాయంత్రం మనం ధర్మాజిగూడెంలో మన జీవన్ కుమార్ గారి మామయ్య గారి ఇంటి దగ్గర కూటమి ఉన్నది. అది బహిరంగ కూడిక కాబట్టి మేము అక్కడికి వెళుచున్నాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్, వాక్య భాగంలోనికి వెళదామా? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి సంతోషభరితమైన స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రోజులను, దినములను, కాలములను ఆచరించే వారం కాదు, కానీ ఈరోజు నిజంగా ప్రపంచ మానవ జాతి చరిత్రలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన దినం. హల్లెలూయా. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు, జాతస్య మరణం ద్రవం అని అనేక సామెతలు వచ్చాయి. అయితే నేను మీకు అంతకుముందు చెప్పిన రీతిగా క్రైస్తవ్యంలోకి ఎవరైతే వస్తారో, శక్తివంతమైన క్రైస్తవ్యంలోకి ఎవరైతే రాగలుగుతారో ఈ సామెతలన్నీ తిరిగి రాసుకోవచ్చు. అవునా? ఎందుకంటే పుట్టినవాడు గిట్టక మానడు. అయితే మనం చెప్పే సువార్త ఏంటంటే పుట్టినవాడు గిట్టకుండా దైవముగా మార్చబడి పరలోక రాజ్యానికి వెళ్ళగలడు. హల్లెలూయా. హనోకు వెళ్ళాడా? ఏలియా వెళ్ళాడా? హల్లెలూయా. జాతస్య మరణం ధ్రువం, నిజమే, మరణం ఖాయమే. అయితే మరణమే అంతిమం కాదు, మరణమే చివర కాదు. హల్లెలూయా. మరణం తర్వాత మరొక జీవితం ఉన్నదా? యేసుకి స్తోత్రం చెప్దామా? అదే మాట ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు అసలు పునరుద్ధానం అంటే ఏంటి ముందు తెలుసుకుందాం. పునరుద్ధానము అనగా ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, నేను మొన్న గుడ్ ఫ్రైడే రోజు కూటమి పెట్టి మీకు కొద్దిసేపు మనం వాక్యాన్ని నేర్చుకున్నాం. అవునా? ఎంతమంది జ్ఞాపకం ఉంది? సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, మనకున్న మంచి అలవాటు ఏంటంటే దేవుని వాక్యం ప్రకటించబడాలి. హల్లెలూయా. ఆ సమయం, ఆ సందర్భాన మనం ఇంకొంచెం నేర్చుకుంటే బాగుండును, అంతే కదా. ఈ కాల ప్రవక్త విలియం బ్రన్హాం గారు కూడా ఈస్టర్ మీటింగ్స్ అని పెట్టారు, క్రిస్మస్ మీటింగ్స్ అని పెట్టారు. అయితే ఆయన క్రిస్మస్ని ఆచరించలేదు, ఈస్టర్ని ఆచరించలేదు. హల్లెలూయా. అయితే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆమేన్. యేసుకి సంతోషభరితమైన స్తోత్రం చెప్దాం. సరే, వాక్య భాగంలోనికి వెళదాం. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మీ యొక్క మనసును దేవుని వాక్యం పైన కేంద్రీకరింపచేయండి. మనం ఆ దేవుని యొక్క వాతావరణంలోకి వెళుచూ ఉన్నప్పుడు మన మనసులోను సమస్తమును దేవుని వాక్యం పైన కేంద్రీకరింపచేద్దాం. హల్లెలూయా. రైట్, వెళదామా? ఆసక్తితో ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది ఎక్కడ ప్రారంభమైనది అని అంటే పరలోకంలో. అవునా? ఆ పాపము కలిగినటువంటి వ్యక్తి, పాపము చేసినటువంటి వ్యక్తి
ఆ సాతాను ఈ భూమి మీద పడగానే ఏమైందంటే అతడు ఈ భూమిని నిరాకారముగా మార్చేశాడు. అంటే ఈ భూమి ఏదో చిన్న మొక్క కాదు, అవునా, ఇది చాలా పెద్దది, అవునా. అయితే సాతాను ఏం చేశాడు అంటే ఈ భూమిని నిరాకారముగా మార్చేశాడు, ఆకారము లేనిదిగా చేశాడు, శూన్యముగా చేసేసాడు. హల్లెలూయా. అంటే శూన్యం అనగా ఆ భూమిపైన ఏమీ లేకుండా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, పాపము చేసిన ఒక వ్యక్తి, దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఒక వ్యక్తి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి ఈ భూమి మీదకు రాగానే భూమి ఏ విధంగా శూన్యమైపోయిందో, మరి భూమి ఏ విధంగా నిరాకారమైపోయిందో, అలాగే ఒక మానవుడు పాపములో పడినప్పుడు, ఒక మానవుడు శాపగ్రస్తుడైనప్పుడు, ఒక మానవుడు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఈ భూమి కూడా నిరాకారమైపోతుంది. హల్లెలూయా. ఈ జీవితం కూడా శూన్యమైపోతుంది. అంటే ఆ శూన్యం అనగా దేవుని యొక్క ఆరాధన ఉండదు. హల్లెలూయా. మరి అంతేకాదు, దేవునికి ఇష్టమైన జీవితము ఉండదు. దేవునికి ఇష్టమైన జీవితము లేనప్పుడు, దేవునికి ఇష్టమైన ఆరాధన చేయనప్పుడు మన జీవితాలలో పరలోక ఆనందం ఉండదు, పరలోక సంతోషం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన జీవితం మన జీవితాలను శూన్యముగా మార్చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే సాతాను ఎప్పుడైతే ఈ భూమి మీద పడ్డాడో, ఈ భూమిని నిరాకారంగా మార్చేశాడో, శూన్యముగా మార్చేశాడో, అయితే దేవాతి దేవుడు దాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, ఈ భూమి పైన అల్లాడటం ప్రారంభించాడు, ఈ భూమి పైన పొదగడం ప్రారంభించాడు. మరలా ఈ భూమిని జలములలో నుండి వేరు చేశాడు, అక్కడ ఉన్న విత్తనములను మొలకెత్తింపజేశాడు. వెలుగు కలుగునిగా కానీ పలికితే వెలుగు కలిగింది. హల్లెలూయా. మరలా ఈ భూమికి పునరుద్ధానాన్ని కలుగజేశాడు. చెప్పొచ్చా? ఈ భూమికి పునరుద్ధానం కలుగజేశాడా? అనగా ఈ స్వాస్థ్యము చచ్చిపోయింది, ఆమె శాపగ్రస్తమైపోయింది, నిరాకారమైపోయింది, శూన్యమైపోయింది. అయితే మరలా దేవుడు ఈ భూమిని పునరుద్ధరించాడు, ఈ భూమిని మరలా బ్రతికించాడు. హల్లెలూయా. ఈ భూమి పైన ఉన్నటువంటి ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారు మరణమునకు లోనయ్యారు. అవునా? వింటున్నారా? ఏకీభవించగలరా? మరణమునకు లోనైనప్పుడు ఆ మరణమునకు లోనైనటువంటి శరీరాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా పునరుద్ధానులుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వధించబడిన గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి ఆయన వారిని ఏం చేస్తున్నాడు అంటే వారిని మరలా పునరుద్ధానులుగా చేస్తూ ఉన్నాడు. వారి పాపముల కొరకైన వెల అయినటువంటి రక్తాన్ని ఆయన చిందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు ఏదెను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాక అక్కడ ఏం జరిగిందంటే హేబేలు జన్మించాడు. అవునా? ఇప్పుడు ఈ హేబేలు మీరు గమనించండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, హేబేలు దేవునికి ఇష్టమైన ఆరాధన చేస్తున్నాడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడం అంటే దేవునికి ఇష్టమైన వాటిని సమర్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది పస్కా బలి పశువు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు రక్తము ద్వారానే దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. చిందించబడిన గొర్రె పిల్ల రక్తము ద్వారానే దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధనా స్థలం అది, దేవుడు తన పేరు పెట్టిన ఆరాధనా స్థలం అది. దేవుడు ఆ బయలుపాటును ఎవరికి ఇస్తున్నాడు? హేబేలుకి ఇస్తున్నాడు. అవునా? ఆ కాలానికి దేవుడు పంపిన వర్తమానము ఏమిటంటే గొర్రె పిల్లను వధించుట. ఏకీభవించగలరా? హల్లెలూయా. అతడు పస్కా బలి పశువుని తీసుకొస్తున్నాడు, గొర్రె పిల్లను తీసుకొస్తున్నాడు, గొర్రె పిల్లను బలిగా అర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది అతను చేసినప్పుడు అతడు కలిగి ఉన్న బయలుపాటును బట్టి, అతడు చేసిన ఆరాధనను బట్టి, అతడు చంపబడినప్పటికీ అతనికి పునరుద్ధానము ఉన్నది. హల్లెలూయా. పునరుద్ధానము అనగా ఒక గింజ భూమిలో పడి అది కుళ్ళిపోయి అది బ్రతికినప్పుడు మనం ఏమంటామంటే అది పునరుద్ధానం అంటాం, కానీ వాస్తవానికి అది కాదు పునరుద్ధానం. హల్లెలూయా. భూమిలో పడినటువంటి గింజ అది కుళ్ళిపోయి సూర్యరశ్మి చేత
నీటి వాసన మాత్రం చేత అది చిగురించి అది భూమిలో నుండి బయటికి వచ్చేటప్పుడు గింజగా రాదు, ఒక గడ్డి పరకగా వస్తుంది. హల్లెలూయా. ఒక సన్నటువంటి కాడ అందులోని బయటకు వస్తుంది. హల్లెలూయా. దానిలో కుచ్చులు వస్తాయి, ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, ఫలాలు వస్తాయి. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విత్తనమైతే విత్తబడిందో, వింటున్నారా, ఏ గింజ అయితే విత్తబడిందో అదే గింజను మరలా మనం ఆ చివర చూచినప్పుడు, అవునా, ఆ గింజ ఏ గుణలక్షణాలు కలిగి ఉన్నదో, ఆ గింజ ఎటువంటి ఫలములను ఉత్పత్తి చేయాలో, ఆ ఫలభరితమైన జీవితాన్ని మనం చూచినప్పుడు అప్పుడు చెప్పగలం, ఏదైతే విత్తామో అదే పంటకు వచ్చింది. హల్లెలూయా. పునరుద్ధానము అనగా ఏమిటి అనంటే, ఒక గింజ విత్తబడి చనిపోయి తిరిగి మొలకెత్తి ఏ గింజగా అయితే విత్తబడిందో అదే గింజగా అది చివరన రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే దానిని పునరుద్ధానము అని పిలుస్తాం. హల్లెలూయా. అందుకే ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హామ్ గారు ఏమన్నారంటే, దేవుని పని చేసిన ప్రతిదానికి పునరుద్ధానం ఉన్నది, దేవునికి సేవ చేసిన ప్రతిదానికి పునరుద్ధానం ఉన్నది, దేవునికి ఉపయోగపడినటువంటి ప్రతి గింజకు, ప్రతి చెట్టుకు, ప్రతి మానవునికి పునరుద్ధానము ఉన్నది. హల్లెలూయా. దేవునికి ఉపయోగపడనిది, పరిచర్యలో పనికి రానిది, దేవునికి ఇష్టముగా లేనిది, దేవుడు లేకుండా జీవించినటువంటి దేనికైనా పునరుద్ధానము లేదు. హల్లెలూయా. నా పాయింట్ అర్థమవుతుందా? ఈ గింజ విత్తబడింది, అది మొలకెత్తింది, చివరికి అది ఫలమయ్యింది, అది దేవుని ప్రజలకు ఆహారం అయ్యింది. హల్లెలూయా. అందుకే దానికి పునరుద్ధానము ఉన్నది. నా పాయింట్ అర్థమవుతుందా? యేసుకి స్తోత్రం చెప్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, హేబేలు దేవుని యొక్క విత్తనముగా విత్తబడ్డాడు. అవునా? ఈ భూమి మీదకి అతడు వచ్చాడు. అతడు ఆ కాలానికి దేవుడు అనుగ్రహించిన వర్తమానం, ఆ బయలుపాటు, ఆ ప్రత్యక్షత, ఆ నిజమైన ఆరాధన, వీటన్నిటిని పొందుకున్నాడు. వింటున్నారా? పొందుకున్నాడా? హల్లెలూయా. దాని ప్రకారంగా జీవించాడు. జీవించిన తరువాత అతడు మరణించినప్పటికీ అతడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మృత్యునందు మాట్లాడుచున్నాడు. అవునా? అంటే అతను పునరుద్ధానుడయ్యాడా లేదా? అతని స్వరము దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించగలుగుతుంది. వారు మృత్యునందు మాట్లాడుచున్నారు, వారి విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నారు, వారి ప్రత్యక్షతను బట్టి మాట్లాడుచున్నారు, వారి జీవితాన్ని బట్టి మాట్లాడుచున్నారు. హల్లెలూయా. అంటే వారికి పునరుద్ధానము దేని వలన కలిగింది చెప్పాలి. ఆ కాలానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గమును అంగీకరించారు. హల్లెలూయా. ఆ కాలానికి దేవుడు ఏ మార్గాన్ని ఇచ్చాడో, ఏ వర్తమానాన్ని ఇచ్చాడో, ఏ వాక్యాన్ని అయితే ఇచ్చాడో ఆ వాక్యాన్ని వాళ్ళు అంగీకరించి దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవించారు. కాబట్టి వారు మృత్యునందు మాట్లాడుచున్నారు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద దేనికైనా పునరుద్ధానము ఉన్నది అంటే అది దేవుని పని చేస్తేనే. హల్లెలూయా. ఇప్పుడు హేబేలు మృత్యునందే మాట్లాడుచున్నాడు. ఇప్పుడు హనోకు ఆ కాలానికి దేవుడు ఇచ్చినటువంటి బయలుపాటు, ఆ కాలానికి దేవుడు ఇచ్చిన వర్తమానము అదేమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పిరమిడ్ని కట్టడం. పిరమిడ్ అంటే చూస్తున్నారు మీరు ఇక్కడ. హల్లెలూయా. ఆ పిరమిడ్ ఏమిటంటే ఈ కాలపు వధువుకు సూచన. అవునా? దాని ప్రక్కన ఒక సింహిక ఉంటుంది, మీకు తెలుసు కదా, అది వర్తమానంలో చెప్పాను, మీరు అప్పుడు అది వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఏముంటుందంటే స్త్రీ ముఖము ఉంటుంది, మరియు సింహపు శరీరం ఉంటుంది. హల్లెలూయా. సింహపు శరీరం అనగా దేవుని యొక్క శరీరానికి సాదృశ్యము, స్త్రీ ముఖము అనగా వధువు యొక్క ముఖమునకు సాదృశ్యం. హల్లెలూయా. అంటే ఈ పిరమిడ్ను ఎందుకు కట్టమన్నాడు దేవుడు అంటే, ఈ పిరమిడ్ మనకు సాదృశ్యం. హల్లెలూయా. అవునా? వర్తమాన పుస్తకాలు చదివే వారికి ఇది అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఎప్పుడైతే ఆయన పిరమిడ్ని కట్టాడో దేవుడు అతనికి ఏ వర్తమానాన్ని ఇచ్చాడు దానిని సంపూర్ణంగా అతను ఏం చేశాడు? నెరవేర్చాడు. అతని జీవితంలో నెరవేర్చాడు.
ఎప్పుడైతే నెరవేర్చాడో అంటే అతను హనోకుగా వెత్తబడ్డాడు. వింటున్నారా? అతడు హనోకుగా వెత్తబడ్డాడు. అయితే అతడు మొలకెత్తి అతని జీవితాన్ని జీవించి అతని జీవిత చివరి భాగానికి వచ్చే సమయానికి అతను ఎలా మారాడంటే దేవునిగా మారాడు. హల్లెలూయా. వింటున్నారా? అంటే క్షయమైనదిగా వెత్తబడ్డాడు, అక్షయమైనదిగా లేపబడుతున్నాడు. అతని జీవితంలో క్షయమైన మానవ కోరికలు లేవు. హల్లెలూయా. అక్షయమైన స్వభావముని అలంకారంగా ధరించుకొని ఉన్నాడు. ఆమేన్. నా పాయింట్ అర్థమవుతుందా? ఈ భూమి మీద నీవు మానవునిగా జన్మించావు, కానీ నీ జీవిత చరమాంకానికి వచ్చే సమయానికి, చివరి భాగానికి వచ్చే సమయానికి నీవు దైవముగా మార్చబడితేనే నీకు పునరుద్ధానము ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభువారు చనిపోయారు, పునరుద్ధానుడయ్యారు. ఆయన మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, సమాధిని జయించాడు. మనం ఎప్పుడు చెప్పుకునే ముచ్చట్లయి. హల్లెలూయా. అది ప్రపంచానికి కొత్త ఏమి కాదు. హైందవ సోదరులు సైతం ఒప్పుకొని తీరాల్సిన నిజం ఇది. అవునా? ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు ఒప్పుకొని తీరే నిజం ఏంటంటే ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఎందుకనగా ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉన్నది. హల్లెలూయా. ఏమంటే ఆయన సమాధి ఖాళీ అవటం పెద్ద విచిత్రమే ఉంది. హల్లెలూయా. అవునా? ఆయన నమ్ముకున్నవాడు ఎలీషాని పాతి పెట్టారా లేదా చెప్పాలి. ఆయన నమ్ముకున్నవాడు, ఆయన ప్రకటించినటువంటి వాడు, ఆయనకి ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పాతి పెడితే అక్కడ ఒక సైనికుడు చనిపోతే ఆ సైనికుడిని పాతి పెట్టడానికి ప్రయత్నం చేయడానికి సమాధులు ప్రత్యేకంగా తవ్వే సమయం లేదు కాబట్టి, హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారు? ఏదో ఒక సమాధిలను తవ్వుతాం ప్రారంభించారు. అవునా? మట్టిని తవ్వుతున్నారా? మాట్లాడండి. మీకు ఏసీలు పెట్టి నాకు ఏసీ లేకుండా ఉంచున్నా, మీరు ఏసీలో కూర్చొని కూడా స్పందించకపోతే నేను చేసేది ఏముంది? హల్లెలూయా. చేయతామని చెప్దాం, సంతోషభరితమైన స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు వాక్యం అర్థం కాకపోతే అదో బాధ. అర్థమయ్యేటట్టు ఉందా లేదా? మరి ఏకీభవిద్దాం, చేయతామని చెప్దాం. హల్లెలూయా. నిజమే, ఇది కొంచెం కష్టకరమైన సమయమే, నేను కాదంటం లేదు. అసలే వేసవి కాలం, అందున ఆదివారం, అందున మధ్యాహ్నం. హల్లెలూయా. అవునా కదండి? చక్కగా ముద్ద తిని హాయిగా నిద్రపోయే సమయం ఇది కాదని నేను అన్నాను. కానీ మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలిగా, తప్పదుగా. హల్లెలూయా. పోనీ అందరి చర్చిలా మన చర్చి పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం, ఉదయాన్నే వచ్చేయండి, మధ్యాహ్నం ఎండలో వెళ్తురు. కానీ అటైనా సమస్య, ఇటైనా సమస్య. అవునా? ఇప్పుడు వచ్చేటప్పుడు ఎండలో వస్తున్నారు, వెళ్ళేటప్పుడు నీళ్ళలో వెళ్తున్నారు. పోనీ ఇంకొంచెం ఉండాలని కూడా ఉండండి. చక్కగా మనకి ఏసీలు ఉన్నాయి, చక్కగా ఎంతసేపు అయినా హాయిగా కడుపు నిండా తినేసి హాయిగా పండుకొని సాయంత్రం 6-7కి వెళ్ళండి, ఇబ్బంది ఏమి లేదు. హల్లెలూయా. అర్థమైందా? ఏదైనా సమస్యే కాదా? ఇప్పుడు అదే బయట సంఘాలు అనుకోండి, వెళ్ళేటప్పుడు ఎండలో వెళ్ళాలి, వచ్చేటప్పుడు నీళ్ళలో. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఎండలో వచ్చాం కాబట్టి కొంచెం అలసిపోయి కొంచెం బాధాకరమే కాదంటున్నారా? లేదు. కొంచెం ఏకీభవిద్దామా? హల్లెలూయా. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎలీషా చనిపోయాడు, అతన్ని పాతి పెట్టారు. ఇప్పుడు అతని సమాధికి రాయి పెట్టల. వింటున్నారా? అంటే ఆ ఎలీషా సమాధిని వాళ్ళకి తెలియదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఒక సైనికుడు చనిపోతే పాప అతను పాతి పెట్టాలి కాబట్టి గబగబా సమాధి తవ్వుతున్నారు. ఎవరి సమాధో తెలియదు. తెలియక ఎప్పుడైతే ఈ సైనికుడిని దింపడం ప్రారంభించారో ఆ ఎముకలు తగిలి ఆ సైనికుడు బ్రతికాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి చనిపోయి మరొక వ్యక్తిని బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శల్యములలో, ఆ ఎముకలలో అంత శక్తి ఉన్నదంటే అది ఎలీషా సొంత శక్తి కాదు, అది ఏలియా అభిషేకం, అది పక్షిరాజు అభిషేకం, అది దేవుని యొక్క ఆత్మాభిషేకం, అది యోర్దాను నదిని పాయలు చేసిన అభిషేకం. హల్లెలూయా. కూరలో విషం ఉన్నది అంటే పిండి వేస్తే తినదగినదిగా జీవమునిచ్చు ఆహారంగా మార్చి వేసినటువంటి అభిషేకం అది. హల్లెలూయా. అవునా? ఇనప ముక్క గొడ్డలి పడిపోతే చెట్టు కొమ్మను నరికి వేస్తే ఆ గొడ్డలి బెండు ముక్క వలె తేలి ఆడేలా చేసిన అభిషేకం అదే. హల్లెలూయా. ఏమైందో చూడండి దయచేసి ప్లీజ్.
రైట్. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు వారు తిరిగి లేవటంలో విచిత్రం ఏమీ లేదు. ప్రపంచమంతా ఒప్పుకొని తీరేటటువంటి సత్యం, అది ఏకైక సత్యం. హల్లెలూయా. అది జగమెరిగినటువంటి సత్యం, అవునా కదా? యేసుకి స్తోత్రం చెప్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం మాట్లాడేది ఏమిటంటే, యేసయ్యను నమ్ముకుంటే మనకేం జరిగిద్ది? అవునా? యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్య వాక్య ప్రకారంగా జీవిస్తే, యేసయ్య నాయకత్వంలోకి రాగలిగితే మరి మన జీవితాల్లో ఏం జరిగిద్ది అనేది నేర్చుకుందాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం నేర్చుకునే విషయం ఏంటి? యేసు ప్రభువారు కలువరి శిలువలో మరణించారు, ఆయన తిరిగి 3వ దినమున తిరిగి లేచారు, అది మనకు తెలుసు. హల్లెలూయా. మరి ఇప్పుడు తిరిగి లేచిన ఆయన్ని నమ్ముకుంటే మన జీవితాల్లో ఏం జరిగిద్ది? అవునా? మరి మనకేం కావాలి? సాక్ష్యం కావాలిగా, రుజువులు కావాలిగా. మనం ఊరికే నమ్మే ప్రజలం కాదుగా. కూర్చోబెట్టి బత్తి వినేస్తాం ఏంటండి, మీరు చెప్పినంత మాత్రాన్ని వినేస్తామా అనే టైపు కదా మంది. కాబట్టి సాక్ష్యాలతో సహా మీ ముందు ఉంచుతున్న ఈ మధ్యాహ్న కాలమున, హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, హేబెలు మరణించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరణించి దేవుని యొద్దకు వెళ్ళి, ఇదిగో నా అన్న నన్ను చంపివేశాడు, అతని పైన పగ తీర్చుకో, ప్రతీకారం తీర్చుకొని మాట్లాడుతున్నాడు. అంటే చనిపోయాక కూడా మాట్లాడగలుగుతున్నాడు. హల్లెలూయా. హనోకు బ్రతికి ఉండే అతని జీవితంలో పునరుద్ధానం కలిగి ఉన్నాడు. ఇది సజీవ పునరుద్ధానము. హల్లెలూయా. ఏమండి మీరు అనుకుంటారు పునరుద్ధానం అంటే చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడ్డాక తిరిగి బ్రతకడమే పునరుద్ధానం కాదు. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం అనగా ఒక వ్యక్తి, జీవం అనగా ఒక వ్యక్తి. ఇది చాలా లోతైనటువంటి అంశం, మీకు అర్థమై తీరుతుంది. హల్లెలూయా. పునరుద్ధానము ఎవరు పొందారు? హనోకు పొందాడు. పొందాడా? ఎలా పొందాడు? అతను బ్రతికి ఉన్నప్పుడు పాపములో చనిపోయినటువంటి వ్యక్తి, అపరాధములో చనిపోయినటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించాడో అతని యొక్క అణువులన్నీ తిరిగి బ్రతకడం ప్రారంభించాయి. హల్లెలూయా. మనం అనుకుంటాం పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతిరోజు హ్యాపీ బర్త్డే టు యూ అని పాడతాం, కానీ వాస్తవానికి అది హ్యాపీ కాదు. అందుకే నేను పుట్టినరోజు చేసుకోవడానికి ఇష్టపడను. అందుకే ఎందుకంటే పుట్టినరోజు చేసుకుంటున్న ప్రతిసారి మనం ఒక సంవత్సరం మరణానికి దగ్గర అవుతున్నాం. అలా చేసుకోవద్దని నేను అంటలా, దానికి ఇంకో కోణం కూడా ఉంది. ఏ కోణం అంటే, దేవుడు మన ఈ భూమి మీద జన్మింపజేశాడు, అది ఒక మన కారణ జన్ములము, ఒక కారణము నిమిత్తం జన్మించాం. హల్లెలూయా. అందుకే మనం ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి పుట్టినరోజు జరుపుకొని తీరాలి. హల్లెలూయా. సరే, ఎవరిష్టం వారిది. ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎప్పుడైతే హనోకు ఆ కాలానికి దేవుడిచ్చిన వర్తమానాన్ని, దేవుడు సిద్ధపరిచిన మార్గాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన మార్గమును ఎప్పుడైతే అంగీకరించాడో అతని దేహములో అణువులు నానాటికి చనిపోతూ ఉంటుండగా ఎప్పుడైతే వర్తమానాన్ని స్వీకరించాడో ఈ అణువులు తిరిగి బ్రతకడం ప్రారంభించాయి. ఈ కణాలు తిరిగి బ్రతకడం ప్రారంభించాయి, తిరిగి జీవం చేత నింపబట్టడం ప్రారంభించాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా అద్భుతమైన వర్తమానం, అందుకే ఈ నాటకాలు వస్తున్నాయి. నాకే టెన్షన్గా ఉంది దీన్ని ఎలా ముగించాలని. హల్లెలూయా. సరే, రైట్, మీరు ఓపికతో వినండి. ప్రియమైన దేవుని బిడ్డ, మెల్లగా వెళదాం, కంగారేముంది. హనోకు జీవితము ఒక వ్యక్తి మరణమును రుచి చూడకుండా ఎత్తబట్టం అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా. బ్రతికి ఉండగానే అతని దేహములోని అణువులన్నీ మార్చబడి, కణములన్నీ మార్చబడి, అతని దేహమంతా వెలుగుతో నింపబడి, దేవుని మహిమ చేత నింపబడి, అతను నడుస్తూ నడుస్తూ ఉండగా అతని కాలు ఇప్పుడు గాల్లో పడుతుంది. హల్లెలూయా. ఒక లోకం నుండి మరొక లోకంలో అతని కాలు పడుతుంది. ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అతను నిలిపి ఉంచలేకపోతుంది. అతని పైన ఈ భూమి యొక్క పట్టు ఇక లేదు. హల్లెలూయా. మరణము యొక్క పట్టు లేదు,
సాతాను యొక్క పట్టు లేదు, ఈ పాపం యొక్క పట్టు లేదు, ఈ లోకం యొక్క పట్టు అతని మీద లేదు. అవన్నీ అతని మీద పట్టుని విడిచిపెట్టే. హల్లెలూయా. ఇక అతను పక్షి రాజు వలె అతను ఆ పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక విషయాన్ని గమనించాలి. పక్షిరాజు ఈ భూమి మీద దిగి ఎప్పుడు పైకి వెళ్ళగలదో తెలుసా? పాపము అనే పాముకి చెక్కనప్పుడే. అర్థమైందా? ఎప్పుడైతే అది పాము మీద దాని కాళ్ళు పెట్టి అక్కడ నాట్యం ఆడకూడదు. అర్థమవుతుందా? అది తటాలున దాన్ని తీసుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆ పాము పైన తన 2 కాళ్ళు పెట్టి దాని యొక్క తలకాయని ఈ ముక్కుతో పడవటం ప్రారంభించి కాసేపట్టు చూడటం ప్రారంభించింది అనుకోండి. ఈలోపు పాము చచ్చిపోతూ కూడా అది ఏం చేస్తుందో తెలుసా? తన యొక్క తోక చేత దీని రెక్కలను చుట్టేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దీని రెక్కలను చుట్టేసిందో ఇక ఇది ఎగరలేదు, దీని రెక్కలు విప్పలేదు. హల్లెలూయా. దీని రెక్కలను విప్పలేనప్పుడు ఇదేం చేస్తుందంటే క్రమేణా పక్కకి ఒరిగిపోతున్నప్పుడు పాము చనిపోయే దశలో దీని మీద ఒక్క కాటు తల మీద వేస్తుంది. హల్లెలూయా. ఇది చనిపోతుంది పక్షిరాజు. వాస్తవానికి ఇది ఆ పామును జయించవలసినటువంటి జీవి. ఆమె ఇది పాముకు చిక్కిన తర్వాత సర్పానికి చిక్కాక అది దాని 2 రెక్కలను చుట్టేసిన తర్వాత దానిని తనంతట తాను అది విడిపించుకోలేదు. హల్లెలూయా. ఇదే సమయంలో అడవిలో ఏ జంతువైనా, ఏ క్రూర మృగమైనా, ఏ చిరుతప్పులైనా దాని దగ్గరకు వచ్చి దాని తలను చెత్తగా కొడతా ఉంటాయి. అర్థమైందండి? హల్లెలూయా. పంజాతో పాముకి చిక్కకుండా ఏం చేస్తాయి అంటే ఆ జంతువులు ఆ యొక్క పక్షిరాజు తలని ఈ పంజా విసిరినప్పుడు అది గాయపడుతుంది. ఆ తర్వాత 2-3 దెబ్బలకి అది చచ్చిపోతుంది. అప్పుడు దాని తలను ఈ క్రూర మృగాలు తినటం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. మీరు గమనించండి, అది పక్షిరాజు. ఆకాశంలో ఎగరవలసిన జీవి, బండ సందున తన యొక్క గూడుని పెట్టుకోవలసిన జీవి. హల్లెలూయా. నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా బండ సందులోనే నివాసం ఉండాలి. బండ అనగా యుగముల బండ ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. ఆయనకు గాయములయ్యాయి, అవి ఆయన దేహమునకు ఉన్నటువంటి ఆ బండకు ఉన్నటువంటి సందులవే. హల్లెలూయా. ఈ పక్షిరాజు ఎక్కడెగరాలో తెలుసా? బండ సందులలో, ఆ యుగముల బండ గాయాలలో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు గాయాలలో, ఆ గాయాలు రక్తమోడుచూ ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నిజ క్రైస్తవుడు ఆ రక్తముతో తడిసి ముద్దవుతూ ఉంటాడో ఆ పాపమంతా పోతుంది. పాపపు కోరికలు పోతాయి, పాపపు ఇచ్చలు తొలగిపోతాయి, లోకపు ఆశలు తొలగిపోతాయి, లోక ఇచ్చలు తొలగిపోతాయి. ఆ పాపపు పట్టు నీ దేహం పైన ఉండదు. హల్లెలూయా. ఎప్పుడైతే పాపానికి నీ జీవితము పైన పట్టు ఉండదో, నీ దేహములోని అవయవముల పైన ఉన్నటువంటి శాపము ఒక్కొక్కటి తొలగిపోతుంటాయో, నీ దేహములో ప్రతి అవయవము దీవెనకరంగా మార్చబడుతుంటుంది, బలిష్టంగా మారుతుంది, శక్తివంతంగా మారుతుంది, ఎత్తబట్టకు సిద్ధమవుతుంది, మహిమకు సిద్ధమవుతుంది, దేవుని రాకడకు ఆయత్తపరచబడుతుంది, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధమవుతుంది. హల్లెలూయా. కాబట్టి హనోకును ఈ లోకం విడిచిపెట్టింది. హల్లెలూయా. అంటే లోకానికి హనోకుపై ఉన్న పట్టు ఇక లేదు. ఆ గురుత్వాకర్షణ అంటే భౌతికంగా గురుత్వాకర్షణ, ఆత్మ సంబంధంగా పట్టు, లోకాశల పట్టు. అంటే లోకాశల పట్టినప్పుడు ఆ పట్టుని విడిచిపెట్టాయి. హల్లెలూయా. పాపానికి ఉన్న పట్టు విడిచిపెట్టింది. ఎప్పుడైతే మన జీవితంలో మన మనస్సు పైన, మన దేహం పైన పాపానికి పట్టు లేదో శాపానికి తావు ఉండదు. శాపానికి తావు లేదో మరణానికి చోటు లేదు. హల్లెలూయా. పాపము వలన వచ్చు జీతం మరణం. ఆమె
శక్తివంతమైన స్తోత్రం చెప్పగలరా? పాపము వలన వచ్చు జీతం మరణం. కాబట్టి మన దేహము పైన ఎప్పుడైతే పాపానికి పట్టు ఉండదో, అప్పుడు పట్టు లేనప్పుడు లోపల జరిగేదే పునరుద్ధానము. హల్లెలూయా. అంటే చనిపోయింది బ్రతుకుతుంది. అవునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివాం. మనము పాపములలో అపరాధములలో చచ్చిన వారమై ఉంటుండగా క్రీస్తు మనలను ఆయనతో కూడా బ్రతికించాడు. అంటే పునరుద్ధానము, మనం అనుకునే పునరుద్ధానం మనం చనిపోయాక తిరిగి లేస్తామండి, వాస్తవమే. అప్పుడు తిరిగి లేవాలి అనంటే ఇప్పుడే నువ్వు చనిపోయావు కాబట్టి, పాపముల్లో చనిపోయావు, ఇప్పుడు బ్రతికితే అప్పుడు బ్రతుకుతావు. అర్థమైందా? మీరే గందరగోళానికి గురి కావట్లేదుగా. హల్లెలూయా. పునరుద్ధానం అంటే అర్థమవుతుందా? పునరుద్ధానం అంటే మనం భౌతికంగా చనిపోయాక ఆ మొదటి పునరుద్ధానములో దేవుని రాకడ సంభవించినప్పుడు ఆ రెండవ రాకడలో మనం తిరిగి లేపబడతాం. వాస్తవమే, నేను కాదనంటం లేదు. అయితే ఆ రోజు మొదటి పునరుద్ధానములో నీవు తిరిగి లేవాలంటే, 1000 ఏండ్ల పరిపాలనలో నువ్వు పరిపాలన చేయాలంటే, ఈ భూమి మీద పరిపాలకునిగా ఉండాలంటే ఇప్పుడే నువ్వు పునరుద్ధానం చెందాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడవే. అంటే ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం, ఈ దేహం జీవిస్తుంది, కానీ లోపల అంతరంగ పురుషుడు చనిపోయి ఉన్నాడు. అవునా? కానీ లోకాశలు, లోక అలవాట్లు, లోక పద్ధతులు, ఈ లోక ఆచారాలు, వీటన్నిటిని మనం పాటిస్తున్నంత కాలం మన లోపల అంతరంగ పురుషుడు చనిపోయి ఉంటాడు. అర్థమైతే ఏకీభవించవచ్చు. కానీ ఎప్పుడైతే వీటన్నిటికీ మన దేహము పైన పట్టు అనేది విడిచిపెడతాయో, వదిలేస్తాయో, ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. అవునా? మనము ఎప్పుడైతే స్వతంత్రులమవుతామో, పాపము నుండి, ఆ పాపపు బానిసత్వము నుండి ఎప్పుడైతే విడుదల పొందుతామో, ఎప్పుడైతే స్వాతంత్ర్యము పొందుతామో, ఎప్పుడైతే స్వేచ్ఛను పొందుతామో, అప్పుడు తిరిగి బ్రతకడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఈ పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మరి ఈ పునరుద్ధానం ఎప్పుడు సంభవిస్తుంది? ఈ పునరుద్ధానం ఎప్పుడు సంభవిస్తుంది అనంటే, మన జీవితాల్లో పునరుద్ధానుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు, మరణమును జయించిన ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన ఈ కాలానికి పంపినటువంటి వర్తమానమును మనము అంగీకరించినప్పుడు, హల్లెలూయా. ఏమండి, మీరు పొద్దాకులో వర్తమానికుడు, దేవుని సందేశకుడు, మరి ప్రవక్త అని మాటలు అంటున్నారే, అసలు మనకి వర్తమానికుడు ఎందుకండి అనంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి కాలములో దేవుడు వాక్యాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. అవునా? ఏ కాలానికి ఆ కాలానికి వాక్యం ఉన్నది. యేసు ప్రభువారు వస్తారని యూదులకు తెలుసు, మెస్సియా వస్తాడని తెలుసు, అభిషక్తుడు వస్తాడని తెలుసు. అభిషక్తుని రాక కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. ఆ లేఖనాలు వాళ్ళు చదువుతున్నారు. మోషే లేఖనాలు వాళ్ళు చదివారు. మికాయా ప్రవచనం చదివారా లేదా? మరియు దావీదు ప్రవచించినటువంటి ప్రవచనాలను వాళ్ళు చదివారు. అయితే ఆ లేఖనాలన్నీ తెలుసు, కానీ లేఖనాలన్నీ నెరవేర్చబడి, ఆ లేఖనాలన్నీ ఒక మానవునిలో నెరవేరుతూ, లేఖనాలను నెరవేర్పే శరీరధారిగా వారి ముందు నిలవబడినప్పుడు వారు అతనిని చూడలేకపోయారు, ఆయనను అంగీకరించలేకపోయారు, ఆయనను సిలువకు వేసి కొట్టి చంపేశారు. హల్లెలూయా. అంటే వారి కాలములో ఏ లేఖనం నెరవేర్చబడిందో వారు తెలుసుకోలేకపోయారు. హల్లెలూయా. ఆ కాలములో ఏ లేఖనం నెరవేర్చబడిందో తెలుసుకోలేకపోతే, ఆ లేఖనం నెరవేర్చబడినప్పుడు కలిగే ఫలితాలు వారు పొందలేరు. ఆ లేఖనం నెరవేరినప్పుడు కలిగే ప్రయోజనాలు వారు పొందలేరు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఏ లేఖనాల నెరవేర్పు,
ఏ లేఖనాలను ఆయన నెరవేర్చారు, ఆయన ఏ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు, ఆయన గురించి వ్రాయబడిన ఏ లేఖనాన్ని కలువరి శిలువలో నెరవేర్చారు యూదులకి తెలియలేదు. కాబట్టే ఆయన సిలువ వేయబడట ద్వారా వారికి కలిగిన రక్షణ, వారికి కలుగుతున్న విమోచన, వారికి కలుగుతున్న స్వస్థత, వారి జీవితాల్లో పెలుపుకుతున్న ఉద్యమం, హల్లెలూయా, తద్వారా వారు పొందబోయే పునరుద్ధానం, వీటన్నిటినీ వారు కోల్పోయారు. అందరూ దయచేసి నా ముఖాన్ని చూస్తూ వినండి. హల్లెలూయా. నా పాయింట్ అర్థమైందా? అంటే లేఖనం నెరవేరినప్పుడు ఖచ్చితంగా లేఖన నెరవేర్పును మనం గ్రహించాలి. లేకపోతే లేఖనం నెరవేరినప్పుడు కలిగే ప్రయోజనాలు మనం పొందలేకపోతే మనం మరణానికి పాత్రులుగా ఉంటాం, నరకానికి పాత్రులుగా ఉంటాం, మన జీవితాల్లో పునరుద్ధానం ఉండదు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాక ఆయన పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. క్లెయోపా అతని స్నేహితుడు ఎమ్ఐ మార్గంలో వెళుతున్నారా? ఎమ్ఐ మార్గంలో వెళుతుంటే పునరుద్ధానుడైన యేసయ్య వారి పక్కకి వెళ్ళి వారితో నడవడం ప్రారంభించాడు, వారితో మాట్లాడడం ప్రారంభించాడు. మోషే మొదలుకొని మలాకీ వరకు ఆయనను గురించి ఎవరెవరైతే ప్రవచించారో ఆ ప్రవచనాలు, ఆ లేఖనాలు, వాటన్నిటినీ వాళ్ళకి విశదపరచడం మొదలుపెట్టాడు, వివరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వారికి ఆ లేఖనాలు తెలుస్తున్నాయో మరి ఆ లేఖనాల నెరవేర్పే మన పక్కన నిలవబడి, హల్లెలూయా, ఆ 7వ ముద్ర, ఆ ప్రభువైన యేసుక్రీస్తు, ఆ అగ్ని స్తంభము, ఆ మేఘ స్తంభము, ఆ మన్నా, హల్లెలూయా, వారితో ప్రక్కన నడుస్తూ వారి మనసులను తెరుస్తూ వారికి లేఖనాలను విశదపరుస్తున్నాడని అర్థమయ్యింది. ఎప్పుడైతే లేఖనాల నెరవేర్పు వారికి అర్థమయ్యిందో వారి హృదయాలు మండడం ప్రారంభించాయి. చాలా లోతైన వర్తమానం ఇది. హల్లెలూయా. వారి లేఖనాలు వారికి తెలిసినప్పుడు ఏమైంది? వారి హృదయాలు మండుచున్నాయి. ఎందుకు హృదయాలు మండుచున్నాయో తెలుసా? అప్పటి వరకు చీకటిలో ఉన్నాయి, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాయి. అప్పటి వరకు మసిబట్టి ఉన్నాయి, అప్పటి వరకు పొగచూరి ఉన్నాయి, అప్పటి వరకు చనిపోయి ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతరంగ పురుషుడు బ్రతికాడు. ఇప్పుడు అంతరంగ పురుషుల మంట, ఇప్పుడు అంతరంగ పురుషుల ఉద్యమము, ఇప్పుడు అంతరంగ పురుషునిలో ఆ పరిశుద్ధాత్మ అగ్ని లోపల మండుచో ఉన్నది. హల్లెలూయా. అందుకే వారు అన్నారు, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయాలు మండలేదా? హల్లెలూయా. మంట ఎవరు పెట్టగలరు? ఈ శరీరాన్ని భౌతిక అగ్ని కాల్చగలదేమో, కానీ హృదయాన్ని కాల్చగలిగే అగ్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. ఎప్పుడైతే లేఖనాలు వారికి విశదమవుతున్నాయో, అర్థమవుతున్నాయో, వాక్యం అర్థమవుతుందో ఆ వాక్యం యొక్క నెరవేర్పు ఆయనే అర్థమైంది. అందుకే వారు ఆయన అంటున్నారు, అయ్యా మీరు లోపలికి రండి, మాతో కలిసి భోజనం చేయండి అని బ్రతిమలాడుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన లోపలికి వచ్చాడో, రొట్టె విరిచాడో, వారి నేత్రాలు తెరవబడ్డాయి. ఈయన ప్రభువు సుమి అని గుర్తుపట్టారు. లేఖనాల నెరవేర్పును వాళ్ళు గుర్తుపట్టారు, ఆ మహిమ దేహాన్ని గుర్తుపట్టారు. ఆత్మ సంబంధమైన మతిమరుపు పోయింది. వారు ఎక్కడి నుండి వచ్చారో వారికి అర్థమయ్యింది. హల్లెలూయా. వారు ప్రభువుని ఎక్కడ చూచారో తెలుసా? నిత్యత్వంలో చూచారు. ఇప్పుడు నిత్యత్వంలో చూచిన ప్రభువుని ఈ భూమి మీద మరలా చూస్తున్నారు. ఆయన ఎవరో పునరుద్ధానం, ఆయన ఎవరో జీవము. హల్లెలూయా. పునరుద్ధానాన్ని స్వయంగా చూడగలుగుతున్నారు, జీవాన్ని స్వయంగా చూడగలుగుతున్నారు, ఆ కలువరిలో మరణించిన గొర్రె పిల్లను చూడగలుగుతున్నారు, ఆ రక్షకుని చూడగలుగుతున్నారు. అందరూ నా వైపు చూడగలరా? హల్లెలూయా. చూడగలుగుతున్నారా? ఎందుకో తెలుసా? లేఖనాల నెరవేర్పు చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ రోజున ఏ లేఖనాలు నెరవేరాయో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కాబట్టి నేటికి వారి కోసం వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. అవునా? నేటికి ఇలా అంటున్నాను, ఏమనుకోవద్దు. హిందూ సహోదరులు సైతం, ముస్లిం సోదరులు సైతం ఈయన దేవుడండి అని ఒప్పుకుంటారు. తెలుసా మీకు? ట్రావెల్స్ బస్ ఎక్కారనుకోండి, ఆర్టీసీ బస్ ఎక్కితే ముందే వెంకటేశ్వరుడు, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు, తర్వాత మక్కా మసీదు. బొమ్మ ఉండదా లేదా? మాట్లాడండి బాబోయ్, మీరు ఎంత మౌనం పాటిస్తే ఎట్టండి బాబు, మాట్లాడండి. మీరు ఎప్పుడైనా చూసారా లేదా? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ డ్రైవర్ హిందూ సహోదరుడే,
కానీ ఏం నమ్ముతున్నారు ఆయన అంటే ఈ దేవుళ్ళలో యేసు ప్రభు ఒక దేవుడు. అవునా? మరి వాళ్ళ కోసమే దేవుడు వెళ్ళాడుగా యూదుల్ని రక్షించడానికి. అవునా కదా? యూదులనే రక్షించడానికి దేవుడు వెళితే ఆ యూదుల యేసు ప్రభు అని చెప్తే ఇప్పుడు రాళ్ళు పెట్టి కొడతారు మనల్ని. అవునా కదా? మరి ఎందుకు యూదులు నేటికి ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు? ఎందుకు నమ్మలేకపోతున్నారు అంటే ఆ కాలములో ఏ లేఖనాలు నెరవేర్చబడ్డాయో వాడు గ్రహించలేకపోయారు. అందుకే యేసు ప్రభు వారి వాక్యం చదివి నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది హల్లెలూయా అన్నాడా? ప్రభు హితవచనం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని లేఖనం చదివి నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది అంటే ఈ కాలాన ఏ లేఖనం నెరవేరిందో నువ్వు తెలుసుకుంటే హల్లెలూయా ఆ లేఖన నెరవేర్పు వలన కలిగే ప్రయోజనాలు అవి శాశ్వత ప్రయోజనాలు, అవి నిత్యం ఉండే ప్రయోజనాలు, అవి పరలోక రాజ్యాన్ని నీకు ఇచ్చే ప్రయోజనం. హల్లెలూయా నీవు ఈ భూమి మీద ఏ ప్రయోజనం పొందినా అది తాత్కాలికమే. అవునా? కానీ శాశ్వత ప్రయోజనం ఏమిటో తెలుసా? నీవు ఈ కాలమున ఏ వాక్యం నెరవేరిందో తెలుసుకుంటే అది శాశ్వత ప్రయోజనం. హల్లెలూయా ఆ ప్రయోజనం నీ పునరుద్ధానం, ఆ ప్రయోజనం నీ రక్షణ, ఆ ప్రయోజనం నీకు ఆరాధన స్థలము. నీవు ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా దేవుని సేవించాలి, ఏ విధముగా దేవుని సంతోషపరచాలి. హల్లెలూయా చివరకు ఈ శరీరాన్ని ఎలా జయించాలి, చివరకు ఈ మరణాన్ని ఎలా జయించాలి, చివరకు నువ్వు మరణించిన నేను తిరిగి లేపబడగలను. హల్లెలూయా ఈ ప్రయోజనాలన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి? ఈ కాలంలో ఏ లేఖనం నెరవేరిందో తెలుసుకుంటే. హల్లెలూయా హనోకు ఆ కాలాన ఏ లేఖనాన్ని నెరవేర్చాలో తెలుసుకున్నాడు కాబట్టే పిరమిడ్ కట్టాడు. ఎప్పుడైతే ఆ లేఖనాన్ని నెరవేర్చాడో, ఎప్పుడైతే ఆ పిరమిడ్ని కట్టడం ముగించాడో ఆ కాలానికి దేవుడిచ్చిన లేఖనం నెరవేరింది, ముగించబడింది. హల్లెలూయా ఆ లేఖన నెరవేర్పును ముగించాడు కాబట్టి, నెరవేర్చి ముగించాడు కాబట్టి సజీవంగా ఎత్తబడ్డాడు. హల్లెలూయా ఏలియా తన కాలానికి ఏ వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడో, ఏ లేఖనాన్ని ఇచ్చాడో ఆ లేఖనాన్ని నెరవేర్చాడు కాబట్టి అతడు సజీవునిగా ఎత్తబడ్డాడు. హల్లెలూయా అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? నా తండ్రి ఏమి చేయుచున్నాడో చెప్పాలి. నేను చూస్తేనే కానీ ఆ తండ్రి ఏం చేయుచున్నాడో దాన్నే కుమారుడు చేస్తాడు, వేరేదేది చేయడు. హల్లెలూయా ఇప్పుడు తండ్రి ఏమి చేస్తున్నాడో కుమారుడు చూస్తున్నాడా లేదా? ఇప్పుడు ఆ యేసు ప్రభు వారిది మనకు మాదిరేనా? ఇప్పుడు చెప్పండి, మన తండ్రి అయిన యేసయ్య ఏం చేయమని కోరుతున్నాడో అదే మనం ఈ భూమి మీద చేయాలి, మరొకటి చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ భూమి మీద యేసు ప్రభు వారు తండ్రితో కనెక్ట్ అయి ఉన్నారు. హల్లెలూయా ఆయన తనంతట తాను ఏది చేయటంలా తండ్రి ఏది చేయుట చూస్తున్నాడో కుమారుడు అదే చేస్తున్నాడు. హల్లెలూయా ఏది చెయ్యమంటే అదే చేశాడు. అందుకే గెత్సెమనే తోటలో అంటున్నాడు, ప్రభువా ఇదిగో తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా యుద్ధ నుండి తొలగించు, కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా శిలువ మరణాన్ని పొందవలసి ఉన్నను ఆయనకు తెలిసినను ఆ పాత్రలోని త్రాగటానికి ఆయన ఇష్టపడ్డాడు, ఎందుకంటే అది తండ్రి చిత్తము. హల్లెలూయా ఈ భూమి మీద మనము తండ్రి చిత్తమనే చెయ్యాలి. ఏకీభవిద్దామా? సంతోషభరితమైన స్తోత్రం చెప్దామా? హల్లెలూయా వింటున్నారా? ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు, నీవు కొనబడిన వ్యక్తివి, నీవు క్రీస్తుకు ఖైదీవి, నీ కొరకు వెల చెల్లించబడింది. ఈ గాడిదని విమోచించడానికి ఆ గొర్రె పిల్ల మెడ విరగదీయబడింది. హల్లెలూయా ఎందుకంటే ఈ గాడిద ప్రభువుకి కావాలి. అవునా? ఈ గాడిద విమోచింపబడాలి. ఈ గాడిద ఎందుకు పనికిరాని గాడిదే. హల్లెలూయా ఆయన గుర్రాన్ని కోరుకోవడం లేదు, ఆయన అశ్వమును కోరుకోవడం లేదు, ఆయన ఈ గాడిదను కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ గాడిద ప్రభువుకి కావాలి. ఈ గాడిదని విడిపించండి.
ఈ గాడిదని విడిపించండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ గాడిద కోసం నేను బలి అవ్వబోతున్నాను. గొర్రె పిల్లగా నేను వచ్చాను. ఈ గాడిద స్థానంలో నేను మరణించబోతున్నాను. ఈ గాడిద ప్రభువుకే కావాలి. ఈ గాడిదను దేవుడు అధిరోహించబోతున్నాడు, అధిష్ఠించబోతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఆ గాడిద ఆ కాలానికి ఇవ్వబడిన లేఖనాన్ని నెరవేర్చుటలో, ఆ నెరవేర్పుల భాగం ఆ గాడిద. హల్లెలూయా. దయచేసి మీకు అర్థం కాకపోతే తర్వాత వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో వినండి. ప్రతి మాట ఆణిముత్యం మనకి. ఇది చాలా లోతైన వాక్యం ఇది. హల్లెలూయా. ఎందుకంటే ఈ కాలానికి దేవుడిచ్చిన లేఖనం యొక్క వాక్యం యొక్క నెరవేర్పులో నీవు భాగం అవ్వాలి. హల్లెలూయా. ఆ కాలానికి దేవుడు వాగ్దానం చేసిన ప్రతి లేఖనాన్ని యేసయ్య నెరవేర్చాడు కాబట్టే ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరణాన్ని జయించగలిగాడు, పాతాళాన్ని జయించగలిగాడు. ఏమండి, ఈ భూమి మీద మనం జన్మించాం, క్రైస్తవులుగా ఉన్నాము, దేవుని రాకడకు సిద్ధపడుతున్నాం, మనం ఎత్తబడతాం, పునరుద్ధానులు అవుతాం. కాకమ్మ కబుర్లు చెప్పొద్దు. నీ కొరకు బైబిల్లో ఏమేమైతే దేవుడు వ్రాసి పెట్టాడో వాటన్నిటిని నెరవేరిస్తేనే. అర్థమైందా? ప్రతి లేఖనాన్ని నువ్వు నెరవేర్చాలి. వాక్యం యొక్క నెరవేర్పే నీవు, వాక్యం యొక్క ప్రత్యక్షత నీవు. వాక్యానికి శరీరాన్ని దేవుడు తొడుగుతున్నాడు, ఆ శరీరమే నీవు. ఈ వాక్యమే నీలో రక్తమాంసములు అవ్వాలి. హల్లెలూయా. ఈ వాక్యం అంటే ఏంటండి? జీవం, ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ నీ లోపలికి వస్తున్నప్పుడు నీ ఆత్మకు చోటు ఉండదు, అవునా? ఇప్పుడు ఈ ఆత్మ, దేవుని ఆత్మ నీ లోపలికి వస్తున్నప్పుడు నీ ఆత్మ, నీ స్వభావము, నీ ప్రవర్తన, నీ స్వచిత్తము, నీది అన్నది ఏది నీలో ఉండదు. నీవు సంపూర్ణంగా క్రీస్తులో పడతావు, నీవు సంపూర్ణంగా క్రీస్తువు అవుతావు. అదే సంపూర్ణ విమోచన, అది సంపూర్ణ విమోచన. విమోచన రక్తము చేత విమోచన, ఆత్మ ద్వారా విమోచన. అర్థమవుతుందండి? శక్తి చేత విమోచన. హల్లెలూయా. అంటే రక్తము చేత దేవుడు ఏం చేశాడు? నిన్ను విమోచించాడు. విమోచన అనగా మీకు చెప్పా ఏంటంటే, ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ పూర్వస్థితికి, ప్రస్తుత స్థితి నుండి పూర్వస్థితికి తీసుకొని రావటం. హల్లెలూయా. పూర్వ వైభవాన్ని కలిగించడం. మన ప్రస్తుత స్థితి మన పూర్వస్థితి కాదు. పూర్వస్థితి అంటే ముందున్న స్థితి. మన ముందున్న స్థితి మహిమకరమైంది. మన మహిమలో జన్మించాం, మనం దేవుళ్ళలోని బయటకు వచ్చాం. హల్లెలూయా. మన ఆవిర్భావం పరలోకం. ఎవరికి ఇందులో సందేహాలు ఉండాల్సిన పని లేదు. హల్లెలూయా. అవునా? మన పరలోక రాజ్యంలో ఆవిర్భవించామా? పరలోక రాజ్యంలో పుట్టామా? పరలోక రాజ్యంలో జన్మించామా? ఆదమ్మవులు చేసిన పాపాన్ని బట్టి మనం భూమి మీదకి వచ్చాం. ఇది మన ప్రస్తుత స్థితి. కానీ దేవుడు రక్తం కార్చి మనల్ని విమోచిస్తున్నాడు. ఆయన కల్వరి శిలువలో యాగం అవుతున్నాడు. ఆయన యాగము చేసి పునరుద్ధానుడై ఆయన తిరిగి వెళ్ళిపోతూ, ఆయన దేహం వెళ్ళిపోయింది, ఆయన ఆత్మను మరలా మన మీదకి పంపించాడు, మన లోపలికి పంపించాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన లేఖనాలన్నీ నెరవేర్చి, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేశాడు. చాలా జాగ్రత్తగా వినాలి. నెరవేర్చి కొట్టేశాడు. లేకపోతే నేటికి చాలామంది ఏం చేస్తారంటే, ఏమనుకోవద్దు, కొన్ని పేర్లు తీసుకుంటున్నాను. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే నేటికి విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. అవునా? ఆ మాట తీసుకొని వాళ్ళు ఒక డినామినేషన్ కట్టేశారు, సంఘశాఖ కట్టేశారు. ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్టులు అంటే ఏంటి? విశ్రాంతి దినాన్ని పాటించేవాళ్ళు. 7వ దినం శనివారం విశ్రాంతి దినం. కానీ ఒకసారి చూద్దాం కొలసీలు రాసిన పత్రిక. పరిశుద్ధాత్మ నడిపించిన రీతిగా పోదాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15. ఇప్పుడు అపరాధముల వల్ల శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మనం ఏమై ఉన్నాం? చెప్తారా అందరూ?
చెప్పాలి పెద్దగా. మృతులై అనగా చనిపోయిన వారుగా. అంటే శరీరం బ్రతికే ఉంది, కానీ లోపల ఉన్నవాడు చనిపోయి ఉన్నాడు. అవునా? లోపల వాడు ఉన్నాడుగా. డౌట్ ఏమన్నా? మీరు నిద్రపోతున్నారు, కళలు ఎవరు చూస్తారు? చెప్పాలి. లోపల ఒకడు ఉన్నాడా లేదా? అది కూడా డౌట్ అయితే చేసేది ఏం లేదు. హల్లెలూయా, యేసు రక్తమే జయం. సరే, ఈ డౌట్ ఉంటే మీరు ఇంటికి వెళ్ళాక లోకస్వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి చదవండి. అసలు సచ్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్చర్ అది. హల్లెలూయా. అనేక ప్రశ్నలకి జవాబులు అక్కడ దొరుకుతాయి. నిజమండి, అదొక సూపర్ న్యాచురల్ చాప్టర్ అనమాట. అది సహజాతీతమైన కార్యాలు తెలియజేసే అధ్యాయం. మన లోపల ఎవరు ఉన్నారు, అది చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు. అవునా కదా? ఎంత అద్భుతమైన వినికిడి శక్తి, ఎంత అమోఘమైనటువంటి ఆ చూపు, ఆ కేక పెడితే కొన్ని వేల కిలోమీటర్ల దూరం, 100 కిలోమీటర్లో ఉన్న అబ్రహాముని ఎలా చూస్తున్నాడు. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దయచేసి మీరు ఇంటికి హోంవర్క్ చేయండి. రైట్? హల్లెలూయా. అంటే ఈ శరీరం బ్రతికి ఉన్న లోపల చచ్చిపోయి ఉన్నాడు. అవునా కదా? తర్వాత ఏమంటే వ్రాతరూపకమైన ఆజ్ఞలు అంటే దేవుడు వ్రాసాడా లేదా? ధర్మశాస్త్రం రాయించాడా? చెప్పాలి, మీరు స్పందించాలి అమ్మలో. హల్లెలూయా. వ్రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద అవి ఎలా ఉన్నాయి? రుణమండి, మన బాకీ, మన అప్పు, మన ప్రామిసరీ నోట్లు. హల్లెలూయా. యేసు ప్రభువారు చాలామంది అంటారు, ఏమన్నా 3 మేకులు పీక్కోలేకపోయాడండి అని. కానీ ఆ 3 మేకులకి వేలాడిన ప్రామిసరీ నోట్లు చూస్తే గుండె పగిలిపోద్ది. హల్లెలూయా. అబ్రహాము ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని ప్రామిసరీ నోటు అక్కడ మేకు కొట్టబడింది. అవునా? అతని రుణపత్రము, అతను ఎవరికి రుణపడి ఉన్నాడు తెలుసా? సాతానికి రుణపడి ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నా సాతానికి రుణపడి ఉంటామా? సాతానికి ఎలా రుణమండి మనం? సాతాను నుంచి మనమే అప్పు తీసుకున్నాం. హల్లెలూయా. అవునా? సాతాను వల్ల ఈ దేహం వచ్చింది. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి ఆ సాతాను మూలముగా మనకి మొదటి జన్మ వచ్చిందా? ఈ శరీరం వచ్చిందా? జన్మ పాపం ఉన్నదా? అయితే అబ్రహాము కాలములో ఇంకను దేవుని రక్తం చిందించబడలేదు కాబట్టి, గొర్రె పిల్ల రక్తమే చిందించబడింది కాబట్టి, గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తము మానవుల పాపాలను కప్పిద్ది కానీ తీసివేయలేదు. కాబట్టి వీళ్ళందరూ పాపము వలన వచ్చు జీతమైన మరణానికి లోనై ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు మరణిస్తున్నారో, అబ్రహాము, శారా, యాకోబు, యోసేపు, ఆదాము మొదలుకొని యేసు ప్రభువారి కాలము వరకు ఉన్న పరిశుద్ధులందరి పాపాల కొరకు ఆయన వెలను చెల్లిస్తున్నప్పుడు ఆ ప్రామిసరీ నోట్లు ఆ సిలువలో చినిగిపోతున్నాయి, ఆ రుణపత్రాలు చినిగిపోతున్నాయి, ఆ పాపముల కొరకైన వెల చెల్లించబడుతుంది. అప్పుడు మరణము ఓడించబడుతుంది. ఎప్పుడైతే పాపముల కొరకైన వెల రక్తముగా చిందించబడిందో, ఆ ప్రామిసరీ నోట్లు చినిగిపోయాయో, రుణపత్రాలు చినిగిపోయాయో, సాతానికి బాకీ లేదో, సాతాను యొక్క తాకట్టు కొట్టులో నుండి వీరందరూ ఆ కలువరి సిలువలో ఆ రక్షకుడు, ఆ గొర్రె పిల్ల ఆయన పెట్టిన కేకకు సమాధులు బద్దలైపోయాయి, పరిశుద్ధుల శరీరాలు లేచాయి. అంటే సాతాను పట్టు వదిలేశాడు. అప్పు తీరిపోయిందిగా. హల్లెలూయా. నా పాయింట్ అర్థమవుతుందా? అప్పు తీరిపోయింది, పాపపు ప్రశ్న తీరిపోయింది, పాపపు రుణం తీరిపోయింది, కప్పబడిన పాపాలు తుడిచిపెట్టబడ్డాయి. వారి పాపాల అకౌంట్ జీవగ్రంథంలో ఉంటుంది. జీవగ్రంథంలో వారందరూ గొర్రెపిల్ల జీవగ్రంథంలోకి వచ్చేసారు. గొర్రెపిల్ల జీవగ్రంథములోనికి వచ్చినటువంటి వారి పేర్లు ఎన్నడూ తుడిచిపెట్టబడు. హల్లెలూయా. వారు జీవగ్రంథంలో ఎక్కడికి వచ్చేసారు? గొర్రెపిల్ల జీవగ్రంథంలోకి వచ్చేసారు. వారి పేర్లను దేవుడు ఆయన రక్తంతో కడుగుతున్నాడు. వారి పేర్లను ఆయన రక్తంతో విమోచిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పేర్లు విమోచింపబడుతున్నాయో వారందరూ ఒక్కొక్కరిగా పరదైసులో సాతాను యొక్క చెరలో ఉన్నారా? హల్లెలూయా. ఆ కాలంలో చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ప్రతి పైన మరలా చెప్పడం కుదరదు. అవునా కదా? అప్పుడు యేసు ప్రభువు రక్తం చెందించబడలేదు కాబట్టే పాతాళం 3 ఉన్నాయా? పైన పరదైసు. అవునా? సమయల కాలంలో సమయలు ఎక్కడి నుండి వస్తున్నాడు? పరదైసులో నుండి వస్తున్నాడు. కానీ పరదైసు పాతాళంలో భాగం.
హల్లెలూయా. వాస్తవమేనా? అర్థమవుతుందా? మర్చిపోలేదు కదా, జ్ఞాపకం ఉంచుకోండి. హల్లెలూయా. ఇప్పుడు సాతాను యొక్క చెరలో నుండి వారు బయటకు వస్తున్నారు. ఎందుకని? రక్తం చిందించబడింది. హల్లెలూయా. వారి పాపాలన్నీ పూర్తిగా తీసివేయబడి మరపనే సముద్రంలో వేయబడ్డాయి. అవి ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనబడవు. వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. వారికి ఎన్నడూ పాపము చేయలేదు అన్నట్టుగా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చి వాడు పాపి అబద్ధం ఆడాడంటే దేవుడు అంటాడు, నేను దానిని తుడిచివేశా. అవునా? అతని పాపాన్ని నేను తుడిచిపెట్టా. ఇక్కడికి చూడటానికి కుదరదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రామిసరీ నోటు చింపేసాక అప్పెంతున్నావు ఎడ తెలిసింది? హల్లెలూయా. ఇప్పుడు అప్పు తీసుకున్నావు, ప్రామిసరీ నోటు రాసావు. ఇప్పుడు ప్రామిసరీ నోట్లో వీళ్ళు చాలా తెలియగలవాడు. ప్రామిసరీ నోట్లు రాయించుకునేవాళ్ళు పైన ఏమి రాయించరు, కింద మాత్రం సంతకం పెట్టుకుంటారు. వీడు అప్పు తీరేపటికి ఈ టెన్షన్తో చేస్తాడు. ఆడు పైన ఏమి రాసుకుంటాడని టెన్షను. హల్లెలూయా. తీసుకున్నది 4 లక్షలైనా 10 లక్షలైనా రాజాడంటే గోల్మాల్. అవునా? హల్లెలూయా. శాలతీలు గాలంత అయిపోతాయి. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ప్రామిసరీ నోట్లన్నీ, ఆ రుణపత్రాలన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? మేకులతో సిలువకు కొట్టే. హల్లెలూయా. అవునా? మన పాపాలు, మన శాపాలు, మన మరణము, మన శాపము సమస్తము ఆ సిలువలో మేకులతో సిలువకు కొట్టి. ఇప్పుడు ఈ ప్రామిసరీ నోటు ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ ప్రామిసరీ నోటు, ఈ రుణపత్రం ఎందుకు వచ్చిందో తెలుసా? ధర్మశాస్త్రం వల్ల వచ్చింది. అవునా? మీరు రోమా 7 చదివితే, ప్రేమ దేవుని బిడ్డలారా, మీ ఇంటికి రోమీయులకు రాసిన పత్రిక చదవండి. చాలా మంచి అద్భుతమైనటువంటి పత్రిక అది. ధర్మశాస్త్రము వలన ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ వలన ఏమొచ్చింది? ఆజ్ఞను పాటించకపోతే పాపం వచ్చింది. పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని తీసివేసి దేవుడు మనకేమిచ్చాడు? కృపను అనుగ్రహించాడు. యేసుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దాని మీద చేబ్రాతను తుడిచివేసి, చాలామందికి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే ఒక పట్ట నమ్మబుద్ధి కాదు. కానీ పంటికి పన్ను కంటికి కన్ను అన్నాడుగా. అవునా? మరి అలా ఇది ఇప్పటికి మన పళ్ళన్నీ ఎన్ని పళ్ళు రాలిపోయి ఉండాలి? మనకున్న కళ్ళు ఎన్నిసార్లు తుడిచి మనకి పీకేసి ఉండాలి? అవునా కదా? హల్లెలూయా. మన దేవుడు ఎంత కృప చూపాడండి, ఎంత దయ చూపాడు మన పట్ల. హల్లెలూయా. ఇది తెలియక ఇంకా నాకు ధర్మశాస్త్రం కావాలి, ధర్మశాస్త్రం కావాలి. ఇప్పుడు వదిలేండి, మనకు అర్థం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. యేసుకి సంతోషభరితమైన స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చాలామందికి వచ్చే పిచ్చి ప్రశ్న ఏంటంటే, ఏమండి వాళ్ళు దేవుడు ఎందుకు సిలువేయబడాలి? మనకెందుకు ఈ పాపం? అసలు దేవుడు పాపమే లేకపోతే, మనం పరిశుద్ధులుగా ఉంటే, సాతానే లేకపోతే, ఏంటంట సాతానే లేకపోతే, ఈ మరణమే లేకపోతే మనం హ్యాపీగా ఉంటాం కదా. మన స్థానంలో ఆయన ఎందుకు చనిపోవాలి అంటే, నేను ఒకటి చెప్తాను. ఈ భూమి మీద ఒక చట్టం ఉండాలా వద్దా? చెప్పాలి. ఉండాలా వద్దా? చట్టం లేకపోతే నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తావుగా. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుకుంటూ పోతే బలవంతుడే బ్రతుకుతాడు ఈ భూమి మీద. మైట్ ఈజ్ రైట్ అంటారు, అంతేనా? బలవంతుడే రాజు, బలహీనుడి పరిస్థితి ఏంటి? కానీ బలవంతుడిని బలహీనుడిని ఇద్దరిని కాపాడేది, ఇద్దరిని వారి వారి స్థానాల్లో ఉంచేది అంటే చట్టమేగా, పోలీసు వ్యవస్థేగా. హల్లెలూయా. మనం చట్టమే లేకుండా పోవాలంటే అటగా. నువ్వు చట్టాన్ని అతిక్రమించావు, పాపం చేసావు, మరణానికి పాత్రుడిగా ఉన్నావు. అయితే ఆ మరణాన్ని ఆయన పైన వేసుకొని, ఆ పాపం కొరకైన వెల ఆయన చెల్లించి, మనం మరణించవలసిన వారమై ఉంటుండగా మన స్థానంలో ఆయన నిలవబడి, ఆయన మరణించి మనకు వ్యతిరేకంగా ఉన్న సమస్తాన్ని ఆయన తుడిచిపెట్టాడు. హల్లెలూయా. ఇంకా మీకు డౌట్ అయితే కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:14.
ముసుగు నిలిచి ఉన్నప్పుడు ముసుగు తీయాలని ప్రయత్నం చేయొద్దు. నా పాయింట్ అర్థమైందా, అర్థం కాలేదా? హల్లెలూయా. మన సోదరులు కొంతమంది వస్తారు, ధర్మశాస్త్రం 2 రకాలండి, అది కొట్టివేయబడలేదండి అంటారు. అసలు ధర్మశాస్త్రం కాదురా బాయ్, అసలు పాత నిబంధన దేవుడు కొట్టేశాడా లేదా? మరి కొట్టివేసాక మనకెందుకండి? కొట్టేసింది మనకెందుకు అంటే, కొట్టేసింది చరిత్ర, కొట్టేసింది కదా. అసలు ఇదెందుకు జరిగింది? దేవుడు ఎందుకు పాత నిబంధన ఇచ్చాడు అంటే, 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా అనగా ఉదాహరణలుగా. ఏంటండి? మనం ఏదైనా చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటాంగా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు మీ అమ్మగారు మీ దగ్గరకు వచ్చి అమ్మ సట్టి ముట్టుకోబాకు కాలిద్దని ఫస్ట్ చెప్పింది అనుకోండి, వంటగదిలో ప్రవేశించిన తొలి రోజు. అవునా కాదండి? నువ్వు చెప్పేదేంటి, ఆ మాత్రం నాకు తెలీదా, నాకు ఎప్పుడు అంతకుముందు కాలేదు, ఇప్పుడు ముట్టుకుంటాంటే కాలిద్ది. అవునా కదా? అంటే సట్టి ఆవిడికి ఎప్పుడో కాలుతున్న సట్టి పట్టుకుంటే కాలింది. అవునా కదా? వేడిగా ఉన్నటువంటి సట్టి పట్టుకుంటే కాలింది. ఆవిడ కాలింది కాబట్టి నీకు కాలకుండా ఉండటానికి చెప్పింది. అవునా? ఇప్పుడు అది చరిత్రే, కానీ ఓల్డ్ ఇస్ గోల్డ్. ఆలోచనకర్తలు అనేకుంటే రక్షణకరం. వృద్ధులు ఉండాలి, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు అనుభవజ్ఞులు. హల్లెలూయా. వాళ్ళకి కాలేక మనకి చెప్పాక నువ్వు చెప్తేట్టగా నేను అనుభవించి చూస్తానంటే కుదరదు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్లకు దృష్టాంతములుగా ఉదాహరణలుగా వాళ్ళకి సంభవించాయి. ఇప్పుడు మనకి ఎందుకు దేవుడిచ్చాడు? మనకు బుద్ధి కలగడానికి. మనకి బుద్ధి అవసరమా వద్దా? బుద్ధి అవసరమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాస్తవా కాదా? ఇప్పుడు అందుకే నువ్వు పాత నిబంధన చదవాలి. చాలామందికి పాత నిబంధన ఇష్టం ఉండదు. దేవుడు నాకు కొత్త నిబంధన చేసాడు, రక్తంతో నాకుతో నిబంధన చేసి ఉండగా నాకు పాత నిబంధన ఇవ్వాలా అంటారు వీళ్ళు. దేవుడే స్వయంగా నాతో కొత్త నిబంధన చేశాడు, రక్తంతో నిబంధన ఇది, నాకు పాత నిబంధన ఎందుకు అంటారు? పాత నిబంధన చదివితే పాపం చెయ్యవు, పాత నిబంధన చదివితే తప్పులు చెయ్యవు. పాత నిబంధన చదివితే దేవుడు ఎవరిని ఎట్ట తాట తీసాడో చూస్తే హల్లెలూయా. మర్రా జీవితంలో పాపం అంటే ఇంట్లోకి నాగుపోం తాసుపోం ప్రవేశిస్తే ఎంత అప్రమత్తంగా ఉంటారో అంత అప్రమత్తంగా ఉండం. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు తాసుపోం కనబడితే ఎదురుకొచ్చారు వాడు బోరొత్తున్నాడు అనుకోండి, అది ఏమన్నా ఎట్టెట్ట అంటే మనం ఏమనుకుంటామంటే నేను బోరొత్తుంటే అది దానికి చెవులు లేవు అబ్బాయి. హల్లెలూయా. అది వీడు ఎట్టెట్టంటే అది కూడా ఎట్టెట్ట అంటామడది. ఎందుకని వీడిని కాటేయడానికి. ఆచు వీడికి తెలియక వీడు బోర అని ఊస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన ఎప్పుడు వీడియోలో ఆడు ఎట్టెట్టట్టు ఊస్తున్నాడు, ఇక్కడ వేసింది కసకమని కాటు. అర్థమైందా? అందుకే దేవుడు ఏం చేశాడు? ఎత్తడి సర్పాన్ని పైకి ఎత్తింపజేశాడు. ఈ ఎత్తడి సర్పాన్ని చూడగానే పాములు కరుస్తున్నా ఇప్పుడు ఆడు చూడటం మానేసి ఇక్కడ పాములు కరవడం మానేసినాయి. ఇదేమి చిత్రం? హల్లెలూయా. ఎత్తబడిన ఎత్తడి సర్పాన్ని ఇశ్రాయేలీయులు చూడటం ఆలస్యం, పాము కాటు వేయబడిన ప్రతి వాడు బ్రతకడం ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే పాము విషం వీళ్ళు చూస్తూ ఉండగానే, అంటే ఆ కాలానికి దేవుడిచ్చిన వర్తమానాన్ని లేఖనం యొక్క నెరవేర్పును చూస్తూ ఉండగానే దేహంలోకి ప్రవేశించినటువంటి విషం విరిగిపోతుంది. హల్లెలూయా. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. మీరు ఎప్పుడైనా మాంబా అని పేరు వినుంటారు ఎప్పుడొకప్పుడు జీవితంలో. అది ఆఫ్రికా అడవుల్లో కనబడుతుంది, బ్లాక్ మాంబా అంటారు దాన్ని. హల్లెలూయా. ఆ మాంబా సర్పం మామూలుది కాదు. ఇక్కడ మనకి త్రాచుపాము ఎంత ప్రమాదకరమైందో అంతకన్నా అనేక రెట్లు విషపూరితమైంది. అది మామూలుది కాదు. క్షణాల్లో అది కనబడితే దానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసా? అది కనబడితే దాని నుండి పారిపోవడానికి ఎవ్వడో ప్రయత్నం చేయడు. ఎందుకంటే పారిపోవడానికి ప్రయత్నించిన ఫలితం ఉండదు. అది ఒక్కసారి చూసిందంటే వెంటాడి వేటాడి చంపేసింది అంతే. అది మనిషి ఎంత వేగంగా ఉస్సేన్ బోల్ట్లో పరిగెత్తుతున్న అలా 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 గాల్లో ఎగిరి ఎదురుకొచ్చి నిలబడిద్దంట అది.
హల్లెలూయా. అది ఎప్పుడైతే ఎదురుగొచ్చి నిలబడిందో అది చూసుకుంటా ఉంటుంది, అది ఇక్కడే కాటేసిద్ది. హల్లెలూయా. అది కనపడగానే తల ఉంచి చాలా గౌరవపూరితంగా చచ్చిపోవాలి, గౌరవపూర్వకంగా. అర్థమైందండి? దాని నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అవ్వదు. ఎదురుగొచ్చి నిలబడి బౌ డౌన్ యువర్ హెడ్, తల వంచు అన్నట్టుగా చూసి కాటేస్తుంది. కాటేసిన కొన్ని నిమిషాల్లోనే చచ్చిపోతాడు, కొన్ని నిమిషాల్లోనే. హల్లెలూయా. ఎలాంటి సర్పం ప్రవక్త యొక్క స్నేహితుని వెంటాడుతుంది ఒకసారి. ఆమె ప్రవక్త స్నేహితుని వెంటాడుతుంటే కొద్ది నిమిషాలలో, కొన్ని సెకండ్ల వ్యవధిలో అతనికి మరణం తథ్యం. అతను కేక పెడుతున్నాడు, బ్రహ్మం బ్రదర్ నన్ను కాపాడు అని. హల్లెలూయా. అరే, ఒక మానవుడికి మొర్ర పెడితే మానవుడు కాపాడగలడా? కానీ ఆ మానవుడు పెట్టే మొర్ర దేవుని రంగం మీదకు తీసుకొని వస్తుంది. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు మన సహోదరులకి చెప్తాం, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకో తెలిసి వీళ్ళు దైవాలు, వీళ్ళు దేవునితో సంబంధం ఉన్నవాళ్ళు. హల్లెలూయా. ఎక్కడో ఒక సహోదరుడు బాధపడుతుంటే, వ్యాధితో ఉంటే, మనం ఇక్కడ చేసే చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి దేవదూతను పంపించి క్షణాలలో స్వస్థపరుస్తున్నాడు. అంటే ఈ వ్యక్తి ఎంతగా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. నా పైన అర్థమైందా? హల్లెలూయా. మీరు సామాన్యులు కాదు. ప్రార్థన అంటే అంత శక్తివంతమైనది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రవక్తకు చెప్పాడు, ప్రవక్త దేవుడు అంటున్నాడు దాన్ని నువ్వు బంధించగలవు. హల్లెలూయా. ఎప్పుడైతే తిరిగి ఆజ్ఞాపన చేశాడో అది గాజు వలె మారిపోయింది. వింటున్నారా? అంటే విషం ఎక్కాక విషం విరగటం కాదు. హల్లెలూయా. విషం దాని ప్రభావాన్ని కోల్పోవడం కాదు, నిర్వీర్యమైపోవడం కాదు. బ్రతికి ఉండగానే పామేవి నిర్వీర్యమైపోయింది. ఆమేన్. అది మరొక రూపంలోకి వెళ్ళిపోయింది. అసలు దాని పేరు చెబితే ఆఫ్రికా ఖండంలో పేరు వినటానికి కూడా ఇష్టపడరు. అర్థమైందండి? పేరు వినటానికి కూడా ఇష్టపడరు. మాంబా అంటే అంతే. అది గనక సింహాన్ని కాటు వేస్తే అది పడే బాధను గనక చూస్తే నిజంగా ఆ పాము కాటు ఎంతో పాపపు కాటు కూడా అంతే. హల్లెలూయా. వింటున్నారా? నీవు సింహమంతా అందుకే దావీదు మహారాజు కీర్తన ఎత్తి పాడుతున్నాడు, వారు సింహ వ్యాఘ్రములంతా బలము కలిగిన వారు, పక్షి రాజంతా ఒడిగలిగినటువంటి వారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు సింహమంతా బలము కలిగిన, వ్యాఘ్రమనగా పులి అంత బలము కలిగిన వారైనా, పక్షి రాజంతా ఒడిగలిగిన వారైనా ఒక్కసారి ఆ పాపపు కాటుకు లోనైతే, ఆ పాము కాటుకు లోనైతే, ఆ సర్పము కాటుకు లోనైతే దాని వలన కలిగే శాపము, దాని వల్ల కలిగే మరణము, దాని వల్ల ప్రాప్తించే మరణము అత్యంత భయంకరమైనది. హల్లెలూయా. నువ్వు దేనితోనే ఆటలాడు, కానీ పాపముతో ఆటలాడుతాని మనం ఇచ్చేస్తున్నా. హల్లెలూయా. పాపము చూడటానికి ఎంతో మధురంగా కనిపిస్తుంది, ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కానీ దాని యొక్క ఫలితము అత్యంత చేదు. ఏకీభవిస్తా ఆమేన్ చెప్పగలరా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఎప్పుడు దేవుని బిడ్డలనే టార్గెట్ చేస్తాడు. వాడి లక్ష్యము ఎప్పుడు దేవుని బిడలే, వాడి లక్ష్యము ఎప్పుడు దైవాలే. కానీ ప్రియమైన దేవుని బిడలారా, ఒక విషయం గమనించండి, పాపముని నీ కాటు వేయక మునిపే పాపాన్ని నువ్వు మింగేసే. హల్లెలూయా. ఆ పాము పక్షి రోజున కాటు వేయక మునిపే ఆ పామును అది పైకి తీసుకొని వెళ్ళాలి, దాని తలని చెత్తగా కొట్టాలి. అప్పుడే అది చనిపోయాక దాని విషానికి ఎటువంటి శక్తి ఉండదు. అందుకే విజయమందు మరణం మృంగివేయబడిను. హల్లెలూయా. ఆయన మరణపు ముళ్ళని విరిచివేశాడు, సమాధిని జయించాడు, పాతాళాన్ని జయించాడు, సమాధిని ఖాళీ చేశాడు. రేపటి దినమున నీ సమాధి ఖాళీగా ఉండబోతుంది. హల్లెలూయా. ఆయన ఒకరి సమాధిని ఖాళీగా ఉంచడం కాదు, నేడు ఇశ్రాయేలు దేశంలో ఎన్ని సమాధులు ఖాళీగా ఉన్నాయి? నిజమా కాదా? చెప్పాలి. ఉన్నాయా లేవా? అబ్రహాము సమాధి ఖాళీయేనా? నమ్మితే మరి సంతోషభరితమైన స్తోత్రం చెప్పొచ్చుగా. యాకోబు సమాధి అవునా? ఏమంటే యాకోబు సమాధి ఖాళీ అని మీకు ఎలా తెలుసు అండి? బతుకున్నప్పుడు ఆయనకే తెలుసు, నాకు తెలియడం పెద్ద విచిత్రం ఏముంది? అవునా కదా? ఐగుప్తు దేశంలో ఉంటే అత్యంత గొప్ప నాగరికత కలిగిన దేశంగా
సుసంపన్నమైన దేశంగా, నైలు నది ప్రవాహ పరివాహక నాగరికత కలిగిన దేశంగా, ఆ దేశంలో నన్ను పాతి పెట్టమని యాకోబు కోరటం లేదు. బైబిల్ చదువుతున్నారా? పాత నిబంధన ప్రారంభించారా? హల్లెలూయా. యాకోబు ఏమంటున్నాడు? నేను చనిపోబోతున్నానయ్యా, నా శల్యములను తీసుకొని ఇశ్రాయేలు దేశంలో పాతి పెట్టండి, అక్కడ తీసుకొని వెళ్ళండి. ఫరో అతని సైన్యాలను, రథములను తోడిచి పంపుతున్నాడు. యోసేపు కుమారుడు తీసుకొని వెళుతున్నాడా లేదా చెప్పాలి. యాకోబు చనిపోవటం ఆలస్యం, మనోని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలు దేశానికి. యావయ్యా, అసలు వచ్చింది ఐగుప్తు దేశం, నీకు ఇవ్వబడిన సుసంపన్నమైన ప్రాంతం గోషేనులో నివాసం ఉంటున్నావు, నైలు నది పరివాహక ప్రాంతం, హల్లెలూయా, ఎర్ర సముద్రం అన్న ప్రాంతం. అసలు ఇశ్రాయేల్ దేశం, ఐగుప్తు దేశం మామూలు దేశమా చెప్పాలి. నేటికి వారు కట్టిన పిరమిడ్లు ఎవరు కట్టలేకపోయారుగా. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో వారికి ఉన్నటువంటి సంపద ఇంకెక్కడ ఉంది? ప్రపంచంలో ఎక్కడ కరువు వచ్చినా ప్రజలు చూచేది ఐగుప్తు వైపుకేగా. హల్లెలూయా. వాస్తవా కదా? మరి ఇలాంటి దేశంలో పాతి పెట్టబడటానికి ఇష్టపడక ఎక్కడికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలు దేశానికి. ఎందుకంటే యాకోబుకి తెలుసు, నేను పిలిచిన దేవుడు, నేను సేవించిన దేవుడు, ఎబ్బోకు రేవు దగ్గర నన్ను కలుసుకున్న దేవుడు, పెనుయేలు అనుభవాన్ని కలుగు చేసిన దేవుడు, నాకు కొత్త పేరునిచ్చిన దేవుడు, నా బ్రతుకుని మార్చిన దేవుడు, నా మరణాన్ని జీవముగా మార్చివేసిన దేవుడు, నా అన్న పైకి దేవుని భయాన్ని బలముగా దిప్పిన దేవుడు ఆ ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించబోతున్నాడు. హల్లెలూయా. రక్షకునిగా మరణించబోతున్నాడు. ఆయన మరణించే సమయంలో ఆయన పెట్టే కేకకు నా సమాధి ఖాళీ అవ్వబోతున్నది. నేను తిరిగి లేపబడబోతున్నా. హల్లెలూయా. అబ్రహాముకి అదే పునరుద్ధాన దర్శనం, యాకోబుకి అదే పునరుద్ధాన దర్శనం, యోసేపుకి అదే పునరుద్ధాన దర్శనం. యోసేపు అంటున్నాడు, నా ఎముకలను అసలు పాతి పెట్టదా, అసలు నేను ఐగుప్తు దేశపు మట్టి నన్ను తాకటానికి వీల్లేదు. హల్లెలూయా. 400 కాదు, 1000 కాదు, ఎన్ని వేలైనా పర్వాలా, నా శవపేటిక బయటే ఉండాలా. ఆ శవపేటికలో అతను ఎంబాం చేసి సుగంధ ద్రవ్య తైలముల చేత అతని దేహాన్ని సిద్ధపరిచి, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి, అరే తాతగారి దేహం, పార్థివ దేహం ఇక్కడ ఉందేంటి, పాతి పెట్టలేదు ఎందుకని? ఆయన ఈ దేశంలో మహారాజు కదా. హల్లెలూయా. అవునా కదా అంటే, అరే అబ్బాయిలు, మీ తాతగారికి ఉన్న దర్శనం మామూలు దర్శనం కాదురా. హల్లెలూయా. మీ తాతగారికి ఉన్న మామూలు బయలుపాటు కాదు. రక్షకుడు ఉదయిస్తాడు. హల్లెలూయా. అదిగో మనం సేవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఒకరోజు మానవ శరీరధారి అయి నరవతారి అయి ఇశ్రాయేలు దేశంలో ఉదయించబోతున్నాడు. ఆయన మనందరి పాపాల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడు. ఆయన మరణించేటప్పుడు కేక పెడతాడంట. హల్లెలూయా. ఇదిగో మన తాత యోసేపు తిరిగి లేస్తాడు. అంటే వీళ్ళు ఐగుప్తు దేశంలోకి చనిపోవడానికి ఎవడు సిద్ధపడతాడు? ఇంకా చెప్పాలి. ఐగుప్తు దేశంలో పాతి పెట్టబట్టడానికి ఎవడు ఇష్టపడతాడు? హల్లెలూయా. చెప్పాలి దేవుని బిడ్డలారా. ఆ భక్తులకున్న దర్శనం నీకుందా? ఆ పాత నిబంధన పరిశుద్ధులు చనిపోయి బ్రతకాలని ఆశపడ్డారు, నిత్యము సజీవులుగా ఉండాలని ఆశపడ్డారు, ఆ పునరుద్ధాన దర్శనమును కలిగి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు పొందిన దర్శనానికి తగ్గట్లుగా, వాళ్ళు నెరవేర్చిన లేఖనాలకు తగ్గట్లుగా వాళ్ళ దేహాల్లో మహిమ, వారి ఎముకలలో పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. చనిపోయి అక్కడ ఎలీషా బ్రతికిస్తున్నాడు. బ్రతికి ఉండే పిల్లోడి మీద అలా ముక్కుకు ముక్కు, కంటికి కన్ను, కంటికి కంటు, ఆ కంటి కన్ను అతను పారజాపుకుంటుంటే ఇతని ఎముకల్లో, నరములలో, కణచాలలో మన పునరుద్ధాన శక్తి, ఆ వెచ్చదనం, ఆ వెట్ట అతనిలోకి ప్రవేశిస్తుంటే మరణము సైతం పారిపోతుంది. హల్లెలూయా. కొత్త నిబంధనకు వచ్చే సమయానికి పేతురు యొక్క నీడలో పడితే చాలు, అవునా, నా గిన్నె నిండి పొంగి ప్రవహిస్తుంది. నీడలోకి పునరుద్ధాన శక్తి, మరణాన్ని ఓడించే శక్తి, మరణపు ముళ్ళని విరిచే శక్తి. హల్లెలూయా. ఇప్పుడు పునరుద్ధానం ఎక్కడ ఉందంటే ఏం చెప్తావు? నేనే పునరుద్ధానం, జీవమును నేనే. హల్లెలూయా. ఆ వేల్సు ఉద్యమంలో ఆయన అంటున్నాడు, నేనే ఉద్యమాన్ని,
చెప్పగలవా? పునరుద్ధానం నేనేను చెప్పగలవా? జీవము నేనేను చెప్పగలవా? ఎందుకంటే నీవే పునరుద్ధానంగా మారిపోయావు, నీవే జీవంగా మారిపోయావు. ఆ దేవుడు నీ లోపలికి వచ్చాడు. ఆయన కలువరి శిలువలో యాగం చేసి ఆయన పైకి వెళ్ళి ఆత్మను పంపించాడు. ఈ ఆత్మను పొందినటువంటి శిష్యులు ఆ దేవాలయం దగ్గరికి వెళుతున్నారా? అక్కడ ఒక శృంగారం అనే దేవాలయం, బ్యూటిఫుల్, ఇట్స్ కాల్డ్ బ్యూటిఫుల్. హల్లెలూయా. యాక్చువల్గా అది అందమైనది అనాలి. మనోళ్ళు అద్భుతమైన తర్జుమా చేశారులే. హల్లెలూయా. అవునా కదా? సరే, అది ఇంకొక విధానంలో అదొక అర్థం, కానీ అది ఎక్కువగా ప్రస్తావించకూడదు. రైట్. హల్లెలూయా. అవునా కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే, ఆ దేవాలయం దగ్గరకు రాగానే అక్కడ ఒక వికలాంగుడు కనిపించాడు, దివ్యాంగుడు. అవునా? కాలు లేదు. కానీ పేతురు అంటున్నాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినవే, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాము. కానీ ప్రపంచంలో ఎవ్వరి యొద్ద లేనిది వాళ్ళ దగ్గర ఉంది. అవునా? ప్రపంచంలో ఎవ్వరు చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు. ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని వ్యక్తి ఎవరంటే దేవుడు. కానీ ఆ దేవుడు వాళ్ళల్లో ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపములో. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వీళ్ళు పలికారో, వీరి లోపల ఉన్న ఆత్మ వాక్కుగా మారి, హల్లెలూయా, అవునా, జీవముగా మారి ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క కాలంలోకి ప్రవేశించి మరొక సృష్టిని అప్పటికప్పుడే చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఏది కావాలి మానవుడికి ఈరోజు? ఏది కావాలి? ఇప్పుడు ఈరోజు వ్యాధి ఉంది, ఈరోజు బాధ ఉంది, ఈరోజు కష్టాలు, ఈరోజు కన్నీళ్ళు, ఈరోజు దుఃఖం, ఈరోజు సుడిగుండాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటి నుండి నేను రక్షించేది ఒకటే, పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి. నీకు ఏ వ్యాధి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, నీవు పలికితే వెంటనే ఉనికిలోకి వస్తుంది. హల్లెలూయా. భయపడాల్సిన పనిలా, ఇబ్బంది పడాల్సిన పని లేదు. అది వృద్ధాప్యమైనా సరే, వృద్ధాప్యంలోకి వచ్చామని టెన్షన్ పడాల్సిన పనిలా. వృద్ధాప్యం నిత్య యవ్వనంగా మార్చబడేటటువంటి వేళ ఇది. హల్లెలూయా. ఓ యవనస్తులారా, నిత్య యవనస్తులారా, దైవములారా, జయెత్తి దేవునికి చేయకూడదామా? ఎంతటి గొప్ప మహా ప్రణాళికను మన కొరకు రచించిన దేవునికి ఏమి రుణం తీర్చగలము? మన అల్ప జీవితాల పట్ల ఎంతటి సర్వోన్నత సంకల్పాన్ని, ఎంత మహోన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్న దేవునికి ఏమి రుణం తీర్చగలం? ఏమి రుణం తీర్చగలం? ఆయనే స్వయంగా భూమి మీదకు వచ్చి ఆయన మరణించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణపు ముళ్ళుని విరిచేశాడు ఆయన. ఆ పాత నిబంధన కొట్టేశాడు ఆయన. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఇంకా మరలా ధర్మశాస్త్రం, ఇంకా పండగలు, ఇంకా గుడారాల పండగ, ఇంకా పర్ణశాల పండగ, ఇంకా ఆ పండగ, ఇంకా విశ్రాంతి దినం, భ్రమల్లో బ్రతకొద్దు. ఈ కాలం కొరకైన లేఖనం తెలిస్తే, అది ఏ కాలపు లేఖనం నీకు అర్థమైతే, నీవు గతంలో బ్రతకవు, వర్తమాన కాలంలో జీవిస్తావు. హల్లెలూయా. మరి విశ్రాంతి దినం ఉంటే ప్రత్యక్ష గుడారం ఏది? యాజకుడేడి? హల్లెలూయా. అవునా కాదా? మరి ఎత్తడి బలిపీఠం, ఎత్తడి గంగాళం, మరి దీపవృక్షం, మరి శనిది రొట్టెల బల్ల, మరి ధూప వేదిక, హల్లెలూయా. మరి కరుణాపీఠం, నిబంధన మనసు, కరుణ కెరూబుల రెక్కల మధ్యలోకి దిగి వచ్చుచున్న షెకేన మహిమ మేఘం ఏదే? అవన్నీ క్రీస్తు కాడా? అవన్నీ క్రీస్తు కాడా? ఎత్తడి బలిపీఠం ఆయనకి కాదా సాదృశ్యం? ఎత్తడి గంగాళం ఆయనకి కాదా సాదృశ్యం? ఎత్తడి తీర్పుకు సాదృశ్యం కాదా? హల్లెలూయా. దీపవృక్షం ఆయన కాదా? సన్నిధి రొట్టెల బల్ల పైకి వచ్చినటువంటి రొట్టె, గర్వబడిన రొట్టె, పరలోకముని దిగి వచ్చిన జీవాహారం ఆయన కాదా? హల్లెలూయా. వాస్తవా కదా? కరుణాపీఠం ఆయనేగా, నిబంధన మందసం ఆయనేగా, కురిపించబడిన మన్న ఆయనేగా, ఆయనకేగా సాదృశ్యం. హల్లెలూయా. అందుకే ఈ కాలానికి దేవుడు పంపిన వర్తమానాన్ని నీవు స్వీకరిస్తే ఇవన్నీ అర్థమవుతాయి. క్రీస్తుకి ఏమేమైతే ఛాయలు ఉన్నాయో, క్రీస్తుకి ఏమేమైతే నీడలు ఉన్నాయో, క్రీస్తుకి ఏమేమైతే మాదిరిలో పాత నిబంధనలో ఉన్నాయో, అవన్నీ ఎవరిలో నెరవేర్చబడ్డాక, కొట్టివేయబడ్డాక, మరలా అవివేకులైన గలతీయుల వలె ధర్మశాస్త్రం వైపుకి వెళ్ళి, హల్లెలూయా, అవునా కాదా? వింటున్నారా? సులువుగా చిక్కులు పెట్టి పాపములో మరలా చెక్కబడనేలా? అర్థమవుతుందా?
కాబట్టి ఈ కాలానికి దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని గుర్తించు. నీ వినికిడిలో ఏ లేఖనం నెరవేరుతుందో గ్రహించు. మామూలు విషయం కాదు, దాన్ని తేలిగ్గా అలా తీసిపారేసే విషయం కాదు. నీ జీవితంలో ఏ లేఖనం నెరవేరుతుందో, ఈ కాలంలో ఏ లేఖనం నెరవేరిందో దాన్ని పట్టుకోగలిగితే పరలోకమే నీదే, పట్టాభిషేకం నీదే, దేవుని సింహాసనం నీదే. ఎందుకంటే నీకు తెలిసాక నెరవేర్చకుండా ఉండలేవుగా. అవునా? ఈ కాలంలో ఏ లేఖనం నెరవేరుతుందో నీకు తెలిస్తే ఆ లేఖనం నీ జీవితంలో నెరవేర్చకుండా ఉండలేవు. అవునా? ఇస్సాకుని కట్టేస్తున్నాడు వాళ్ళ నాన్న, అబ్రాహాము కట్టివేస్తున్నాడు. పారిపోయాడా? గింజుకున్నాడా? కాళ్ళు చేతులు తన్నుకున్నాడా? నాన్న నన్ను ఎందుకు చంపుతావు, నువ్వే ఎక్కువ, నువ్వు ముసలోడివి, నేను భవిష్యత్తు ఉన్నవాడిని అన్నాడా? హల్లెలూయా. ఎందుకంటే ఇస్సాకును గూర్చిన ఏ లేఖనం నెరవేర్చబడవలసి ఉన్నదో ఇస్సాకుకు తెలుసు. హల్లెలూయా. ఇదిగో ఈ లేఖనం వాస్తవానికి నాది కాదు, నేను నీడను మాత్రమే, కానీ వాస్తవ రూపం క్రీస్తులో ఉన్నది. ఆయన రాబోతున్నాడు. ఇదే మోరియా కొండపైన, ఇదే కల్వరి కొండపైన నా రక్షకుడు. హల్లెలూయా. చిమ్మ చీకటిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, భూకంప మధ్యలో, పగిలిన రాళ్ల మధ్యలో కల్వరి రక్షకుడైన దేవుని గొర్రె పిల్ల మరణించబోతున్నాడు. ఆయనకు సాదృశ్యం నేను. తెలిసాక మరణించకుండా ఎవడు ఉంటాడు? బలిపీఠం ఎక్కకుండా ఎలా ఉంటాడు? ఇప్పుడు బలిపీఠం ఎక్కి కిందకు దింపబడ్డాక బలిపీఠం మీదకి వచ్చిన ప్రతిదీ దేవునిదేగా. హల్లెలూయా. నువ్వు బలిపీఠం ఎక్కుతున్నావు, కానీ వాస్తవానికి నీ బదులుగా ఒక గొర్రె పిల్ల మరణించింది. హల్లెలూయా. కానీ నువ్వు బలిపీఠం ఎక్కాక కూడా నేను నా సొత్తని ఎలా అనుకుంటావు? పాయింట్ అర్థమైందా? నువ్వు బలిపీఠం ఎక్కావా? బాబోయ్ మీ మౌనం నశించును గాక. మీరు బలిపీఠం ఎక్కారా లేదా? క్రీస్తులోకి వచ్చారా లేదా? సమర్పణలోకి వచ్చారా లేదా? బలిపీఠం మీద కాలుతున్నారా లేదా? హల్లెలూయా. అవునా? సగం గాలి సగం గాలకుండా ఉంటే ఇదే దరిద్రం. అవునా కదా? ఆ పూర్తిగా కాలిపోతే దాని యొక్క మంట చెండ ప్రచండంగా వదలదు, దాని ముచ్చటే వేరు. దాన్ని చూస్తుంటే మామూలుగా ఉండదు. కానీ సగం కాలకుండా ఉంటే కంపు కొట్టిద్ది. మనం గనక సచిన్ సేవలు తెచ్చుకుని ఇంటికి తీసుకొచ్చి మసాలా వేసి దాని లోపల కూర్చి దానిపైన పూసి పసుపు పూసి అయి పూసి ఈ పూసి శవాలు కలిసి హల్లెలూయా. అవునా కదా? అబ్బో నీసు, అమ్మో వాసన. దీనికి ఏం కలపాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు, దీనికి మసాలా యాడ్ చేయి, దాని లోపల పెట్టు, దానిపైన బుయ్యి. మరి ఈ లేకుండా మరి దానికి అంత ఉద్యోగం ఉండదు. హల్లెలూయా. అవునా కదా? మరి తిన్న తర్వాత కూడా నువ్వు చెయ్యి వాదులా నీసు మాత్రం వస్తుంది, మరి దీనికి నిమ్మకాయ ఉందా? ఏంటి నిమ్మకాయ ఉందా? మళ్ళీ లెమన్ పవర్ కలిగినటువంటి విమ్ ఉందా? ఏమండి ఈ శవాలు తిననేలా, ఈ బాధలు దేనికి? హల్లెలూయా. చక్కని కూరగాయల భోజనం చేయొచ్చుగా. అంటే అబ్బే రుచులు, నెలకేం కోరిద్ది? రుచి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అసలే శవం, అసలే దీన్ని సగం ఉడికించకుండా తింటే అట్టుండదే. ఏమండి సగం కాలకుండా ఉంటే ఎలా ఉండదు? పూర్తి కాలిపోతే ఏ కూడా ఉండదు. పూర్తిగా ఉడికిపోతే మాట్లాడరే భక్తులు. హల్లెలూయా. అర్థమైందా? యేసుకి స్తోత్రం చెప్దామా? సంతోషపడితే స్తోత్రం చెప్దామా? బలిపీఠం ఎక్కాం, పూర్తిగా కాలిపోదాం, పూర్తిగా సమర్పించుకుందాం. హల్లెలూయా. కానీ నీ స్థానములో పొదల్లో చిక్కబడినటువంటి గొర్రె పిల్ల మరణిస్తుంది. హల్లెలూయా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన యెహోవా ఈరే, నీకు బదులుగా ఆయన చనిపోయాడు. కానీ మరి నీవు ఆయన కొరకు మరణించవా? నీవు ఆయన కొరకు జీవించవా? ఆయన మన కొరకు మరణించాడంటే హల్లెలూయా అంటాం. మరి నువ్వు మరణించవంటే ఆలోచిస్తాం. అంతే కదండి? ఏం మరణించాలి? మన స్వచ్ఛత్వం, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన గురించిన మనకున్న ప్రణాళికలు, మన జీవితానికి ఉన్నటువంటి ప్రణాళికలు, మనకున్న లక్ష్యాలు, మనకున్న అహం, మనకున్న గర్వం, మనకున్నటువంటి ఈ యొక్క శరీరాశలన్నీ మరణించాలా వద్దా? చనిపోవాలా వద్దా?
సిలువ వేయబడాలా వద్దా? నీవు కలువరి సిలువకు వచ్చినప్పుడు, నీవు ఈ లోకాశలతో సిలువేయబడినప్పుడు నీకు పునరుద్ధానం ఉంది. ఉందా? చెప్పాలి. పునరుద్ధానము అనగా చనిపోయిందే పునరుద్ధానం చెందగలదు. పాయింట్ అర్థమైందా? హల్లెలూయా. నీవు ఈ లోకంలో చనిపోయావు, పాప భాషల్లో చనిపోయావు, లోకాశల్లో చనిపోయావు. తిరిగి దేవుడు బ్రతికిస్తున్నాడు. బ్రతికించాక ఏది బ్రతికింది? లోపలిది, బయటిది కాదు. అవునా? ఇప్పుడు శవానికి కోపం వచ్చిద్దా? చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నా, నువ్వు చచ్చిపోయావు, బతికే ఉన్నా. ఏమంటున్నాను? అప్పుడప్పుడు నేను బతికే ఉన్నా. హల్లెలూయా. అప్పుడప్పుడు ఒక కన్ను తెరిచి చూస్తున్నావు, ఇప్పుడు ఇంకో కన్ను తెరిచి చూస్తున్నావు. ఒకప్పుడు ఒక చెవి పని చేస్తుంది, ఇంకొకప్పుడు ఒక చెవి పని చేస్తుంది, ఒక్కొక్కటి చెవి పని చేస్తుంది, ఒకప్పుడు కాలు పని చేస్తుంది, ఒక్కొక్కప్పుడు గుండె పని చేస్తుంది. అరే వీడు చనిపోయాడు అన్నాడు కదరా, ఏ దేవదూత వీడు పూర్తిగా చంపేసావా అంటే, ప్రభువా వీడు చనిపోయాడు కానీ అప్పుడప్పుడు వీడు కాలు ఆడుతుంది, అప్పుడప్పుడు వీడి చెయ్యి ఆడుతుంది, అప్పుడప్పుడు వీడి గుండె ఆడుతుంది. అవునా? మనం లోక విషయంలో మృతులం, చనిపోయాం, పాప భాషల విషయంలో మరణించాం. అవునా? కలువరి సిలువకి ఎక్కామా లేదా? ఆమేన్. అందుకే ఆయన అంటున్నాడు యేసు ప్రభువారు, నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని. చాలామందికి యేసు ప్రభువారి సిలువ గురించి ఏడుస్తూ ఉంటారు. వాస్తవానికి ఏళ్ళ సిలువ గురించి వీళ్ళు ఏడవరు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మరి అబ్బాయిలో నా గురించి ఏడవద్దు, మీ గురించి ఏడవండి. అవునా? ఎందుకని? వీళ్ళు 24 గంటలు యేసు ప్రభువారి సిలువ చూస్తున్నారు, కానీ వీళ్ళ సిలువని వీళ్ళ చూడటం లేదు. హల్లెలూయా. యేసు ప్రభువారు సిలువ ఎక్కారు, యేసు ప్రభువారు చనిపోయారు, యేసు ప్రభువారు అధ్యాచారు. యేసు ప్రభు అంటాడు, అరే అబ్బాయి నేను చనిపోయింది వాస్తవమేరా, మరి నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు? హల్లెలూయా. నువ్వు చనిపోయావా? నీవు లోపల నీ కోరికలన్నీ చనిపోయాయా, మరణించాయా? నీ లక్ష్యాలు మరణించాయా? నీ స్వచ్ఛత్వం చచ్చిపోయిందా? నీవు నా యొక్క చిత్తంలోకి వస్తున్నావా? సిలువ మీదకి రావాలా వద్దా? బలిపీఠం మీదకి రావాలా వద్దా? బలిపీఠం అంటే సిలువేగా. హల్లెలూయా. పాత నిబంధనలో బలిపీఠం, కొత్త నిబంధనలో సిలువ. అవునా? ఈ గుర్తులు తెలుసా? అసలు మన పాత నిబంధనలో బలిపీఠం అంటే బలిపీఠమా? కబేళాలో మాంసం కొట్టేటటువంటి మాంసం చెక్కేమో, దెమ్మేమో, దాన్ని అక్కడ బలిస్తారు కాబట్టి అదే బలిపీఠమేమో. హల్లెలూయా. మనం లేవియాకాండం చదవం, నిర్గమాకాండం చదవం, ఆదికాండం అసలే తెలీదు. అసలు మనం బైబిల్ చదవకుండా చర్చికి వస్తే బలిపీఠం అంటే ఈ ప్రొజెక్టర్ పెట్టి బలిపీఠం వేసి దాని మీద గొర్రెపిల్లని చంపేయడం. ఇక్కడ ఇదిగో కలవరి గొర్రెపిల్ల యేసు ప్రభు వారి సిలువలో మరణిస్తున్నారు అని చెప్పని ఇది చూపించి అది చూపిస్తే రెండింటికి రిలేట్ చేసుకొని సంబంధం ఉందని చెప్పుకొని ఇది బలిపీఠం. మనకి ఇక్కడ ప్రొజెక్టర్లు లేవు, ఉన్న ఒకే ఒక్క ప్రొజెక్టర్ మన బుర్ర. దీని లోపల దేవుడు ఏం చేస్తున్నాడు? సినిమా వేస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? మీరు ఇంటికి వెళ్ళాక ఈ వాక్యాన్ని విని మర్చిపోకుండా కూర్చొని ఏం చేయాలి? నెమర వేయాలా వద్దా? హల్లెలూయా. గేదెలు నెమర వేస్తున్నాయా? మనం కూడా నెమర వేయాలా వద్దా? అవునా? రాత్రిలో నిద్రపోయే ముందు ఏం చేయాలి? వాక్యాన్ని. పగలెవడు తిట్టాడు? అత్త తిట్టిందా? కోళ్ళ బోబెట్టలేదా? మా ఆయన ఏమన్నాడు? మావిడ ఏం చేయి ప్రణాళికలు రచిస్తుంది? హల్లెలూయా. అర్థమైందా? నన్ను ఏం చేయడానికి ఏం చేస్తుంది? ఈ గది ఆలోచన చేయాల్సింది. నిద్రపోయే ముందు ఏం చేయాలి? పగలంతా ఎక్కడ తప్పుదాలు చేసామో, ఎక్కడ ఏం చేసామో అన్నీ గుర్తెచ్చుకొని మోకరించి ప్రార్థన చేసి పాపాలని కడిగేసుకొని ఆ రక్తంలో కడిగేసుకొని, ఎందుకంటే తెల్లారితే దేవుని రాకడ వస్తే. అర్థమైందా? వెంటనే ఎత్తబడే స్థితిలో ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు కడిగేసుకుందాం. హల్లెలూయా. ఏ రోజుకు 2 పూటల స్నానం చేయట్లే? ఎండాకాలం 4 సార్లు చేయట్లే? కడుక్కోవాలొద్దా? దేహాన్ని కడుక్కుంటున్నామా? ఎందుకు కడుక్కోవాలండి? మేము ఫుల్ హ్యాండ్స్ చేసుకుంటున్నామండి, కింద వరకు ప్యాంట్లు ఉందండి, ఎక్కడ దుంబడిద్దండి, మొహానికి జుట్టుకే కదా కాబట్టి ఇక్కడే కడుక్కుందాం అని అనుకుంటున్నావా? చెప్పాలి. మరి తింటున్నాం, ఆ తిన్న తాలూకా మాలిన్యం అంతా శరీరంలో చెమట రూపంలో బయటకు వచ్చి పేడిగట్టేస్తుందిగా, అట్టగట్టేస్తుందిగా. మరి దీనంతా కడుక్కుంటున్నాంగా. మైసూరు శాండిల్ వేసి ఏదో సుగంధపు చెక్కలతో కడిగినట్టు కడుగుతున్నాంగా. హల్లెలూయా.
ఆ సొంతూరైతే వద్దు మనకి, శాండిల్ కావాలా, ఇంకా గ్లిజరిన్ సోపులు పీరసలు కావాలా. ఈ శరీరానికే ఎంత ఉంటే మరి లోపలని గడగొద్దా? చెప్పాలి, కడగల వద్దా? ప్రతిరోజు కడుక్కోవాలి. మన ఇల్లు రోజుకి 2 సార్లు ఊడ్చుకుంటామా లేదా? ఎక్కడ చెత్త పడినా, ఎక్కడ మురికి పడినా అసలు ఊరుకోంగా మనం. మరి లోపల ఎంత చెత్త పెరిగిపోతుంది, ఎన్ని పాపాల తాలూకు ప్రభావం ఉంటుంది, ఎన్ని శాపాల తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది ఏనాటికానాటికి వదిలించుకోవాలిగా, ఏనాటికానాటి యేసయ్య రక్తంలో కడుక్కోవాలిగా. ఏ రోజుకి ఆ రోజు నువ్వు కలవరి సిలువ ఎద్దుకు రావాలిగా. హల్లెలూయా. ఆ సిలువ ఎద్దుకు వస్తే ఆ రక్తంతో కడుక్కుంటే, పశ్చాత్తాప పడితే నీకు పునరుద్ధానం ఉన్నది. హల్లెలూయా. పునరుద్ధానం నీదేనా? మరి పునరుద్ధానాలు ఎన్ని రకాలు చెప్పాలి? 2 ఉన్నాయా? మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం. మరి మొదటి పునరుద్ధానంలోకి ఎవరు రాగలరో అంటే, ఈ భూమి మీద పాపములలో శాపములలో చనిపోయి క్రీస్తుతో కూడా బ్రతికించబడినటువంటి వారు, క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ప్రకారంగా జీవించి, అంటే ఆత్మచేత నడిపించబడి. అవునా? అసలు పరిశుద్ధాత్మకి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా? ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:11. రోమా 8:11. పరిశుద్ధులారా, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఇప్పుడు యేసు ప్రభువాన్ని లేపింది పరిశుద్ధాత్మేనా? తండ్రి ఆత్మ, కుమారుడు వాక్యం. అవునా? తండ్రి ఆత్మస్వరూపి, కుమారుడు వాక్యం. ఇప్పుడు ఆత్మ వాక్యం ఒకటవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ ఈ వాక్యమైన కుమారుణ్ణి సిలువేసి చంపేస్తే, బంధిస్తే, రోమా ముద్రతో ముద్రిస్తే, రోమా సైనికులు కావలి ఉంటే ఆ పరిశుద్ధాత్మ ఆయన లేపింది. ఇప్పుడు అదే ఆత్మ నీలో ఉంటే, అదే ఆత్మ మీలో నివసిస్తే, మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా, ఈ శరీరాలు చావునకు లోనైనా లేదా? మీరు అనుకుంటున్నారు పుట్టిన కాడి నుంచి శరీరం ఎదుగుతున్నా ఈ శరీరం మరణానికి దగ్గర అవుతుంది. అవునా? మనం ఏ ఆహారం తిన్నా ఎంత జాగ్రత్తగా అలా జీవించొద్దని నేను అన్నాను. వింటున్నారా? ఆహారం తినొద్దని నేను అన్నాను. కానీ ఏది తిన్నా, ఏది చేసినా మనం చావునకు రోజు రోజుకి మరణానికి దగ్గర అవుతున్నాం లేదా? చావుకు లోనైన శరీరాలేనివి. హల్లెలూయా. ఈ చావునకు లోనైన శరీరాలను తిరిగి బ్రతికించేది మీలో నివసించుచున్న, చెప్పాలి, తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే ఈ శరీరం తిరిగి బ్రతకాలంటే, మరణించినా తిరిగి బ్రతకాలంటే మన లోపలే ఉండాలి దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? పరిశుద్ధాత్మను దయచే ప్రభువా, నీ ఆత్మతో నింపుము నాయన, నీ ఆత్మతో నన్ను ప్రతిరోజు నింపుము ప్రభువా. ఎలా నింపాలి? మనం త్రాగేటప్పుడే బాటిల్ ఎత్తి కొంచెం దాగి పెడతామా పక్కన? కడుపు నిండా తాగుతాంగా, దాహం తీరేటట్టు త్రాగుతాంగా. అన్నం తింటే అర్ధాకలు దేవుడు లేచిపోతాడు. చెప్పాలి, కడుపు నిండా తింటాం లేదా? మరి లోపల వాడికి ఎంత ఆత్మ కావాలో అంత ఆత్మను పొందే వరకు ప్రార్థన చేస్తున్నామా? మౌనం పాటిస్తున్నారండి భక్తులారా? సెలవేయండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ కడుపుకి, ఈ దేహానికి అవసరమైతే ముద్ద ఎక్కువే పెడతాం. అవునా కదండి? ఎవరు అర్ధాకలతో లేస్తారు? నేనైతే లేవను. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయను ఉంది బైబిల్లో. ఉందా లేదా? ఆకలి తీర భోజనం చేయాలండి. మరి ఇది కండిషన్లో ఉండొద్దా బండి? ఈ బండి కండిషన్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా కాలు నొప్పి, చేయి నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి, ఎక్కడికెళ్తాం? మరి ఏం ప్రయాణం చేస్తాం? హల్లెలూయా. ఈ బండి కండిషన్లో ఉందనుకోండి, ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతాం.
లేకపోతే ఏమవుతుంది పరిస్థితి? అంతే కదా. మరి లోపలోడు కండిషన్లో ఉండాలి వద్దా? చెప్పాలి. లోపలోడు అన్నీ చక్కగా ఉంటేనే. ఈ బండి అన్న ఎక్కడికే ఒక 60-70 సంవత్సరాలు ప్రయాణం చేసిద్దేమో, మరి లోపల బండి చెప్పాలి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాలి. మరి ఎంత కండిషన్లో పెట్టుకోవాలి మీరు? ఎంత పెట్రోల్ కొట్టించాలి? ఎంత బోరుకు వస్తే బోరు చేయించాలి? అవునా కదా? ఇంజిన్ ఆయిల్ ఉన్నాయా లేదా? మరి ఆలోచన చేసాము మనం. అయ్యా ప్రార్థన చేసాం, ఉదయాన్నే లేవగానే గంట ప్రార్థన చేసుకున్నాం, రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం, మధ్యలో వాక్యం చదివాం, అయిపోయింది. క్రైస్తవులకి ఇంకా బాధ్యత ఉంది. మనం ఈ లోకపు జీవులం కాదు, పరలోకపు జీవులం అయి ఉన్నాం. మనం ఎత్తబట్టుకే జన్మించాం కాబట్టి మన ఆలోచన ఎప్పుడు కూడా ఎత్తబట్టు మీదే ఉండాలి, ఆ సిద్ధపాటు మీదే ఉండాలి, ఆ సంసిద్ధత పైనే ఉండాలి. మిగతావన్నీ సెకండరీ, ద్వితీయం. అర్థమైందా? అవన్నీ ప్రథమం కాదు. దాన్ని ఇటు ఇటు అటు చేసేవా నీ బతుకు కూడా రివర్స్ అయిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు బండి ఉంది, బండికి ముందు గుర్రం కట్టాలి. గుర్రాన్ని తీసుకొచ్చి వెనక్కి కడితే ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్తుంది. కట్టింది గుర్రమే, కానీ ఎక్కడ కట్టాలో తెలుసుకోవాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఏ పని ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో, ఎంత చేయాలో తెలుసుకోవాలి. ఎందుకంటే దేవునికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగా ఉండి దేవుడు ఉన్నాడండి కానీ నా వెనకున్నాడండి, నరకానికి వెళ్తావు. దేవుడు ఉన్నాడండి, ముందున్నాడండి, పరలోకానికి వెళ్తావు. ఏమన్నా దేవుడు మన జీవితంలో ఎక్కడున్నాడో దాన్ని బట్టి కూడా వెళతామా? అర్థమైంది నా పాయింట్? హల్లెలూయా. ఏ వాక్యమైతే నోవహును రక్షించిందో అదే వాక్యం మిగతా వాళ్ళని నశింపజేసింది. ఏ నీళ్ళు అయితే నోవహు వాళ్ళని పైకెత్తాయో అవే నీళ్ళు మిగతావన్నీ ముంచేసాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఒకవైపు కృపామయుడు, మరొక వైపు తీర్పు చేసేవాడు. అర్థమవుతుందా? మరొక వైపు కరుణామయుడు, ఇంకొక వైపు కోపం కలిగిన వాడు, ఉగ్రత కలిగినటువంటి వాడు. నువ్వు ఎటు సైడ్ ఉంటావో నీ ఇష్టం. మరి అర్థమైందండి? అంటే దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చావా, కృప పొందుకుంటావు. ఆ దేవుడేనండి నేను లాస్ట్ ప్లేస్ ఇస్తానండి. మన దేవుడు అంత మర్యాద లేనోడు కాదు. అర్థమైందా? వింటున్నారా? ఇప్పుడు నువ్వు ఎవరైనా ఇంట్లో పిలిచి హాల్లో కూర్చోబెడితే అదొకటే, బెడ్రూమ్లో తీసుకొని వెళ్తే అదొక ప్రాధాన్యత. అవునా కదా? వంటగదికే పరిమితం చేస్తే. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఏమనుకోబాకండి, కథ చెప్తున్నానండి, కథలు చెప్పేవాడిని కాదు నేను, అసలుకి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒకసారి ఆయన ఒక ఇంటికి వెళ్ళారు. వెళ్తే పాప మనవరాలు ఫోన్ చేసింది. తాత ఎక్కడ ఉన్నాడు అప్పుడు? తాత పొలంలో ఉన్నాడు. తాతోళ్ళు వచ్చారు అన్నాడు. ఏమని? సారీ తాత కాదు, నానా తాతోళ్ళు వచ్చారు అని ఫోన్ చేసిందంట. అనగానే అలా నాన్న ఏం చేశాడంటే ఈ పిల్లని అడిగాడు, అరే వాళ్ళు తెచ్చినటువంటి సామాన్ ఎక్కడ ఉంది అని అడిగాడంటే ఈ బుజ్జితల్ని. అర్థమైందండి? ఎందుకంటే ఏమేమంది, తాతోళ్ళు అందగాని అమ్మమ్మో నాయనమ్మ అనలా. తాత అంటే తండ్రి అయినా తాతే. అర్థమైందా? తల్లి తండ్రి అయినా తాతే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే మారిద్ది. అమ్మమ్మ నానమ్మ, నాన్నకి అమ్మ అయితే నానమ్మ, అమ్మకి అమ్మ అయితే అమ్మమ్మ. కానీ అక్కడైతే తాతే ఇద్దరికి. కాబట్టి నాన్న తాతోళ్ళు వచ్చారని ఫోన్ చేసింది. ఎక్కడున్నాయి అని అడిగాడు ఆయన. సామాను చూసి వస్తానుండి అని చెప్పని గబగబా వెళ్తే హాల్లో ఉన్నాయంట. మళ్ళీ అంటనే ఫోన్ చేసి నాన్న అవి హాల్లో ఉన్నాయి అందంట. ఎక్కడ? హాల్లో. ఇప్పుడే వస్తున్నా ఉండని చెప్పని మనోడు స్కూటర్ తెచ్చుకుని రయ్యని వచ్చాడంట. వచ్చేసి గబాబా అక్కడ పెట్టి లోపలికి వచ్చి అమ్మ నాన్న పదండి లోపలికి అంటున్నాడంట. ఈ బుజ్జితల్లికి ఇంత ఉంటుంది, అర్థం కాక అమ్మాయి ముందు వచ్చి, నాన్న నువ్వేంటి అందరి ముందు పట్టుకొని ఆ బ్యాగులు ఎక్కడున్నాయి అని అడిగేవి ఎందుకు?
నేను తాత వాళ్ళు వచ్చారని చెప్తే వచ్చేయాలిగా నువ్వు. బ్యాగులు ఎక్కడో నేను ఎందుకు అడిగా, అందరి ముందు అడిగితే అరే నా తరపోళ్ళు వస్తే మీ అమ్మ బ్యాగులు హాల్లో పెట్టిద్దిరా, అదే మీ అమ్మ తరపోళ్ళు వస్తే ఆ బ్యాగులు తీసుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి అమ్మ నాన్న ఇక్కడ పడుకోండి అంటదరా. అందుకే మా అమ్మ నాన్న వచ్చారు కాబట్టి నేను బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళాలి కాబట్టి నేనే పరిగెత్తుకొని వచ్చాను అన్నాడంట. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. అంటే హాల్లో ఉంటే ఒక రకం, బెడ్రూమ్లోకి వెళితే ఇంకో రకం. ఇప్పుడు యేసు ప్రభువు నువ్వు ఎక్కడ పెట్టావు? హాలుకి పరిమితమా, బెడ్రూమ్కి పరిమితమా? ఈ చాలామంది బోర్డు పెడతారు క్రీస్తు ఈ గృహానికి అధిపతి, క్రీస్తు. కానీ లోపల వాళ్ళకి అధిపతిగా ఉండడు. గృహానికి అధిపతి ఎందుకు? ఇల్లు కట్టించాడు కాబట్టి. ఎవడు యెహోవా ఇల్లు కట్టించని దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. కాబట్టి ఇల్లు కట్టించాడు కాబట్టి క్రీస్తు ఈ గృహమునకు అధిపతి. మరి లోపల ఒక్కడు దేవుని మాట అండవు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఎవరికి అధిపతి? మనకు అధిపతి. హల్లెలూయా. నా పాయింట్ అర్థమైందా? కాబట్టి క్రీస్తును నీవు నీ జీవితంలో ఒక స్థలానికి పరిమితం చేయొద్దు. నీ ఇంటి మొత్తం పైన, ఈ ఇంటి మొత్తం పైన ఆధిపత్యం ఆయనకే ఇవ్వు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఇంటి పైన నువ్వు ఆధిపత్యం ఆయనకి ఇస్తావో అప్పుడు ఈ ఇల్లు మరణించిన, అవునా, ఈ గృహం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని హస్తాలతో నిర్మించబడిన మరొక నివాస గృహం మనకున్నది. ఉందా? మనకు ఇల్లు ఉందా? హల్లెలూయా. దానితో ఈ ఇంటిని కనెక్ట్ చేస్తాడు ఆయన. అక్కడి నుండి నువ్వు సమాచారం పొందుకుంటావు, దాని ప్రకారంగా నువ్వు జీవిస్తావు. అప్పుడు పౌలు శీలలు చెరసాల్లో బందీలుగా ఉన్న అర్ధరాత్రి వేళ భూకంపం సంభవించింది. హల్లెలూయా. వాళ్ళు శ్రమలలో పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అర్ధరాత్రి వేళ భూకంపం సంభవించింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి, సంఖ్యలు ఊడి పడిపోయాయి. రాత్రికి రాత్రే వాళ్ళకి విమోచన కలిగింది. రాత్రికి రాత్రే అక్కడ జైలర్, చెరసాల అధికారి బాప్తిసం పొందుతున్నాడు. ఇప్పుడు ఆ పునరుద్ధానం నీ దేహంలో ఉంటే, ఆ జీవం నీ లోపల ఉంటే, నీవు పునరుద్ధానములో భాగమైతే, పునరుద్ధానం ఒకరోజు సంభవించేది కాదు. నేను మీకు చెప్పా, ఎత్తబట్ట ప్రారంభమైంది, పునరుద్ధానం ప్రారంభమైంది. ప్రారంభమైందా? నీవు క్రీస్తు కూడా బ్రతికించబడుతున్నావా? నీ ఆశలన్నీ చనిపోతున్నాయా? నీవు చనిపోయి క్రీస్తు బ్రతికించబడుటే, నీ దేహంలో బ్రతుకుటే అసలైన పునరుద్ధానం. హల్లెలూయా. నీవు మరణించాలి, నీ లోపల ఉన్న క్రీస్తు బ్రతకాలి. నీ ఆశలు, నీ ఆకాంక్షలు, నీ అభిరుచులు, ప్రతి మానవుడికి ఒక టేస్ట్ ఉంటుందిగా. నీకంటూ ఒక టేస్ట్ ఉందగా, ఆ టేస్ట్ చచ్చిపోవాలి. దేవునికంటూ ఒక టేస్ట్ ఉందగా, అది బ్రతకాలి. హల్లెలూయా. అంటే నువ్వు బలిపీఠం మీదకి రావాలి. బలిపీఠం అనే శిలువ మీదకి రావాలి. నీవు శిలువ పైకి వచ్చినప్పుడు, నువ్వు శిలువ వేయబడినప్పుడు నీవు మరణిస్తే తిరిగి లేపబడతావు, పునరుద్ధానుడు అవుతావు. పునరుద్ధానం కావాలా? జీవమే ఆయననా? నీ లోపల జీవం ఉందా? పునరుద్ధానం ఉందా? పాడుకుందామా? పునరుద్ధానుడా యేసయ్యా అని. హల్లెలూయా. నా తనయులు గారు నడిపిస్తారు. లేచి నిలబడదాం, ఆరాధనలో నడిపిస్తారు.